మనం విన్నాం. అందులో ఎవరు సొంతవారు అన్నటువంటి పాఠాన్ని నేర్చుకున్నాం. తల్లి గర్భం నుంచి రక్తం పంచుకుని పుట్టిన వారు సొంతవారు కాదని, దేవుడి పనిలో, తండ్రి పనిలో, తండ్రి చిత్తాన్ని నెరవేర్చే పనిలో ఎవరైతే ఉంటారో వారే మన సొంతవారు అన్న సంగతి ఒక చక్కని పాఠముగా మీకు తెలియజేయడం జరిగింది. అలాగే అందులోనే మరి ఒక ఆత్మీయ పాఠం, ఏది సొంత ఊరు, దీన్ని సెకండ్ పార్ట్గా ఈ వారం తెలియజేస్తానని చెప్పడం జరిగింది. కనుక ఈరోజు రాసుకోనండి పాఠాన్ని, ఏది సొంత ఊరు అన్నటువంటి పాఠాన్ని రాసుకోండి. మానవాళికి ఏది సొంత ఊరు అన్నటువంటి పాఠాన్ని ఈరోజు మనం చూద్దాం. దేవుని పిల్లలారా, ఎవరు సొంత వారు మనం నేర్చుకున్నాం. ఏది సొంత ఊరు, ఏది సొంత ఊరు, క్వశ్చన్ మార్క్ పెట్టుకోండి. చక్కగా తప్పనిసరిగా రాసుకోనండి, బైబిల్ దగ్గర పెట్టుకోనండి, పరిశీలించండి. ఎక్కడైనా చర్చెస్లో మాట్లాడటానికి చాలా చక్కటి సందేశాలు ఇవి, మీరు నేర్చుకోవడానికి, మాట్లాడడానికి. ఏది సొంత ఊరు? దేవుని పిల్లలారా, సొంత ఊరు అనగా మన నివాస స్థలం, మన యొక్క నిజమైన నివాస స్థలం ఏది అన్నది ప్రశ్న. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం 1వ వచనం దయతో బైబిల్ విప్పి చూడండి. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం 1వ వచనం, అంటే 1వ వచనం. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అన్నాడు. చూడండి, బైబిల్ గ్రంథంలో ఏమని చెప్తున్నాడు? ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అంటున్నాడు. అంటే భూమి మీదికి పుట్టుకు వచ్చిన ప్రతి మనిషి యొక్క నివాస స్థలం ఎవరు అంటే మన తండ్రి అయిన దేవుడే అని వాక్యం సెలవిస్తోంది. ప్రతి ఒక్కరి నివాస స్థలం మన తండ్రి అయిన దేవుడు. అంటే తండ్రిలో నుండి మనం వచ్చాం, తండ్రిలో నుండి మనం వచ్చాం. మరి మన తండ్రి ఎక్కడ ఉన్నాడు అంటే పరలోకంలో ఉన్నాడు. మన తండ్రి పరలోకంలో ఉన్నాడు. అంటే అదే మన సొంత ఊరు అని అర్థమవుతుంది. పరలోకమే మన సొంత ఊరు. అక్కడి నుండే ఇక్కడికి మనం వచ్చాం. ఇది ఎంతమందికి అర్థమైంది అన్నది ప్రశ్న. ఇది ఎంతమందికి అర్థమైంది? అర్థము కావాలనే దేవుడు రాయించాడు. మనకే విడిచిపెట్టాడు అనుకోండి, మనకే విడిచిపెట్టాడు అనుకోండి, ఒక్కొక్కరు ఒక్కో సమాధానాన్ని చెబుతారు. అందుకే దేవుడు తానే సమాధానాన్ని రాయించాడు. ఏమన్నాడు? ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. మా నివాస స్థలం, మేముండే చోటు నీవే తండ్రి అంటున్నాడు మోషే గారు ప్రార్థన పైన. దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన అని ఉంటుంది చూడండి. దేవుని పిల్లలారా, మన నివాస స్థలం మనం ఎక్కడి నుంచి వచ్చాము అంటే, ఎక్కడి నుండి మనం వచ్చాము అంటే తండ్రి అయిన దేవునిలో నుండి
ఆయనున్న పరలోకం నుండి ఈ భూమి మీదికి మనం వచ్చాం. ఇక్కడ మీకు ఒక సంగతి తెలియచేయాలి, బైబిల్ విద్యార్థులుగా మీకు ఒక సంగతి తెలియచేయాలి అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ఒక అపార్థానికి దారి తీసే ఆలోచన ఉంది. ఏంటది అంటే, ఈ వాక్యాన్ని బాగా మనం చదివితే, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అన్నాడు. చూడండి, ఈ మాటను చదివి చాలా మంది క్రైస్తవ బోధలు చేసే బోధకులు కూడా కొందరు తప్పు మార్గంలోకి వెళ్ళారు. మరి ఏమంటుంటారంటే, మనం తండ్రిలో నుండి వచ్చాం, మరణించిన తర్వాత మరలా తండ్రిలోకి వెళ్ళిపోతాం అనేవారు ఉన్నారు. మనం తండ్రిలో నుంచి వచ్చాం, ఈ మాటను బట్టి మరలా తండ్రిలోకి వెళ్ళిపోతాం. ఎందుకంటే దేవుడే చెప్పాడు ఇక్కడ, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అన్నాడు. కాబట్టి మరలా ఏమన్నాడు, మరలా మూడవ వచనంలోకి రాగానే నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు అన్నాడు. తిరిగి రమ్మంటున్నాడు. ఎక్కడి నుంచి వచ్చాం మనం? తండ్రిలో నుండి వచ్చాం. తిరిగి రండి అంటున్నాడు. అంటే మరలా ఎక్కడికి వెళ్ళిపోవాలి? మనందరం కూడా మరణించిన తర్వాత దేవుడిలోకి వెళ్ళిపోతాము అన్నటువంటి బోధలు చేసేవారు కూడా ఉన్నారు. అదో లాస్ట్ వీక్ ఒకసారి ఒక ఆయన మన లైవ్లోకి వచ్చి బైబిల్కు దేవుడు 70 లాకులు వేసాడని చెప్పాడు. చూడండి, ఒక గ్రూపులో ఆయన భయంకరమైన మెసేజ్లు పెడుతున్నాడు. వింటున్నా ఈ వారం అంతా, బైబిల్కు దేవుడు 70 లాకులు వేసాడు అన్నాడు. నెక్స్ట్ వీక్ దాని మీద పాఠం మాట్లాడబోతున్నాను. దేవుని పిల్లలారా, అలాగా ఎవరికి తోచింది వారు చెప్పడం ప్రారంభిస్తారు. దేవుని పిల్లలారా, ఎందుకంటే భారతదేశంలో క్రైస్తవులైన వారిలో ఎక్కువ మంది 90% వరకు హిందువుల నుంచి క్రైస్తవులైన వారి, మనం కూడా అంతే. మన తాత ముత్తాతలు హిందూ మతముల నుండి క్రీస్తును స్వీకరించి వచ్చిన వారమే. కొందరైతే ఇప్పుడు మన తరంలో వచ్చిన వారు, కొందరు అంటే హిందుత్వంలో నుంచి క్రిస్టియానిటీలోకి వచ్చిన వారు. హిందుత్వంలో ఉన్నప్పుడు హిందుత్వములో ఉన్నటువంటి బోధలు లేదా భావాలు విన్నవారు చాలా మంది బోధకులు అవ్వటం వలన అందులో చెప్పినవి బైబిల్ కూడా కొన్ని అందులో చెప్పినవి బైబిల్లో కొన్ని ఉన్నాయని చెప్పి నమ్మి ఇలా బోధించడం కూడా, బోధిస్తున్న వారు కూడా ఉన్నారు. ఎందుకంటే పిల్లరా, తండ్రిలో నుంచి మనం వచ్చాం, తిరిగి రమ్మన్నాడు, మరలా తండ్రిలోకి వెళ్ళిపోతాం అనేటువంటి ఒక వాక్య విరోధమైన బోధ. ఎందుకంటే ఈ ఆలోచనలు హైందవుల్లో ఉన్న ఆలోచనలు. పిల్లరా, హైందవుల్లో ఉన్న ఆలోచనలు ఏంటంటే ద్వైతం, అద్వైతం, విశిష్టాద్వైతం అని 3 సిద్ధాంతాలు ఉన్నాయి. 3 గొప్ప వ్యక్తులు హైందవ్యంలో, గొప్ప వ్యక్తులు, బైబిల్ జ్ఞానంలో కాదు సుమా, హైందవ్యంలో ఉన్న గొప్ప వ్యక్తులు స్వామీజీలుగా చెప్పుకున్న వారు వీటిని ప్రతిపాదించారు. ఎందుకంటే దేవుని పిల్లలంగా సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి అని కొలసి పత్రికలో దేవుడు చెప్పాడు గనక, బైబిల్ బోధిస్తున్న వ్యక్తులకు సమస్త విధములైన జ్ఞానం ఉండాలి, నేర్పాలి కూడా. మరి ఈ ద్వైతం, అద్వైతం, విశిష్టాద్వైతం వీటి సారం ఏంటి అంటే పిల్లరా, ఒక ముక్కలో చెప్పేస్తాను, వీని జాగ్రత్తగా వినండి. మొదట ద్వైతం, ద్వైత సిద్ధాంతం ఒకటి ఉంది. ద్వైత సిద్ధాంతంలో లేదా ద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తి ఎవరు అంటే మధ్వాచార్యులు అని ద్వైత సిద్ధాంతాన్ని, ద్వైతాన్ని మధ్వాచార్యులు అనేటువంటి ఒక ఆయన ప్రతిపాదించాడు. అనేకులు దీన్ని నమ్ముతున్నారు. ఏంటిదంటే ఆయన ద్వైతం అనగా ఏమని చెప్పాడంటే, ఆత్మ పరమాత్మ వేరు వేరు అన్నాడు. ఆత్మ వేరు, పరమాత్మ వేరు అన్నాడు. ఆలోచించిన దేవుని పిల్లలారా, రైట్. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి మరొక ఆయన వచ్చాడు, అద్వైత సిద్ధాంతాన్ని చెప్పాడు. అద్వైత సిద్ధాంతం ఎవరైనా ఆది శంకరాచార్యులు పేరు వినే ఉంటారు మీరు.
ఆది శంకరాచార్యులు శివభక్తుడిన. మొదట చెప్పిన ఆయన విష్ణు భక్తుడు, సెకండ్ టైం చెప్తున్న ఈయన శివభక్తుడు. ఎందుకంటే హిందువులందరూ ఒకటి కలుసుమా. హిందువుల్లో శైవులు, వైష్ణవులు అని ఉంటారు. శైవులు అంటే శివుని ఆరాధించేవారు, నామాలు అడ్డంగా పెట్టుకుని ఉంటారు. ఈజీగా అనుకోవచ్చు మీరు. ఆ పూజారులు, స్వామీజీల్లో కూడా శైవులు అంటే శివుని ఆరాధించేవారు, నామాలు అడ్డానికి పెట్టుకుంటారు. వైష్ణవులు అంటే విష్ణువుని ఆరాధించేవారు, నామాలు పైకి పెట్టుకుని ఉంటారు. ఈ ఆదిశంకరాచార్యులనైనా శివభక్తుడు. ఈయన ఏం చెప్పాడు అంటే అద్వైత సిద్ధాంతాన్ని చెప్పాడండి. అద్వైత సిద్ధాంతం అంటే ఏంటి? ఆత్మ, పరమాత్మ అంటే పరమాత్మ, జీవాత్మ. పరమాత్మ అంటే దేవుడి ఆత్మ, జీవాత్మ అంటే మనుషుల ఆత్మలు. ఇవి రెండు వేరు వేరు కాదు, ఒక్కటే అన్నాడు. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? దేవుడి నుంచి వచ్చిన మనం, దేవుడు మనకు తండ్రే, దేవుడి నుంచి పరమాత్మ నుంచి వచ్చిన మనం మరణించిన తర్వాత మరలా పరమాత్మలోనే విలీనమైపోతాము అన్నది ఈ సిద్ధాంత సారాంశం. మొదటి చెప్పాడే ద్వైత సిద్ధాంతాన్ని మధ్వాచార్యులు. అతనేమన్నాడు? పరమాత్మ, జీవాత్మ వేరు వేరు. అంటే పరమాత్మ నుంచి వచ్చిన మనం మరణించిన తర్వాత పరమాత్మలోకి మరలా వెళ్లకుండా జీవాత్మలంగా వేరువేరుగా ఉంటాము ఆ లోకాల్లో అన్నాడు. శంకరాచార్యులు, ఆదిశంకరాచార్యులు ఏం చెప్పారంటే ద్వైతం తప్పు, అద్వైతం నేను చెప్తున్నది రైటు. అదేంటంటే పరమాత్మ మనం వేరువేరు కాదు, పరమాత్మ నుంచి జీవాత్మ ఈ లోకానికి వచ్చాం. ఇక్కడ కొద్ది రోజులు బతికి మరణించిన తర్వాత మరలా మనం పరమాత్మలోకి లీనమైపోతాం అన్నాడు. అందుకే పాత సినిమాలలో ఆ భీష్ముడు కానివ్వండి, ఆ కొందరు మనుషులు చచ్చిపోయినప్పుడు వారి ఆత్మలు ఇలాగ జ్యోతిలాగా వెళ్ళిపోయి ఆ విష్ణువులకి వెళ్ళిపోతుంటాయి, లోపలికి దేవుళ్ళకి లీనమైపోతుంటాయి చూపిస్తున్నప్పుడు పాత వాళ్ళు. చూసారా? అంటే పరమాత్మ నుంచి జీవాత్మలోకి వచ్చిన మనం మరణించిన తర్వాత మరలా పరమాత్మలో విలీనమైపోతాం అన్నది అద్వైతం. ఇక మూడవది విశిష్టాద్వైతం. విశిష్టాద్వైతం అని ప్రతిపాదించినటువంటి సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి సిద్ధాంతకర్త ఎవరు అంటే రామానుజాచార్యులు. ఈ పేరు కూడా వెల్ నోటెడ్ నేమ్. ఈ నేమ్ కూడా వెల్ నోటెడ్, చాలా మంది తెలిసిన పేరే. విశిష్టాద్వైతం రామానుజాచార్యులు. ఏమంటే ఈయనేమన్నాడంటే, ఈయన ద్వైత సిద్ధాంతాన్ని సమర్థిస్తూనే విశిష్టాద్వైతానికి అర్థం ఏంటంటే విష్ణు ఒక్కడే విశ్వాంతరాత్ముడు అని ఒక మరొక తోక తగిలించాడు. అంటే ఈయన దేన్ని నమ్మాడు? పరమాత్మ వేరు, జీవాత్మ వేరు. మరణించిన తర్వాత జీవాత్మమైన మనుషులం పక్కనే ఉంటాం తప్ప పరమాత్మలోకి విలీనం అవ్వము అన్నాడు. ఇందులో ఏది రైటు, ఏది తప్పు? ఏది రైటు, ఏది తప్పు డిసైడ్ చేయగలిగింది బైబిల్ జ్ఞానం తెలిసిన వ్యక్తులే. ఆలోచించిన దేవుని పిల్లలారా, ఇప్పటికీ కొట్టుకుంటారండి ద్వైతం అద్వైతం సిద్ధాంతకర్తలు. ఇప్పటికి పెద్ద ఫైటింగ్ వాళ్ళ మధ్య. స్వామీజీలు కలవరు వాళ్ళు. ద్వైతాన్ని సమర్థించేవారు, అద్వైతాన్ని సమర్థించేవారు ఒకరికొకరు కలవరండి. వారు పైకి కనపడరు అంతే మనకు. దేవుని పిల్లలారా, మీరు ఆలోచించండి ఇందులో ఏది కరెక్టు అని మనం జాగ్రత్తగా ఆలోచిస్తేనండి. ఇప్పుడు రండి, మోషే గారు రాసినటువంటి కీర్తనలు చూడగలిగితే, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలం నీవే అన్నాడు. తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అన్నాడు. అంటే దేవుని పిల్లలారా, తండ్రిలో నుంచి మనం వచ్చాం, మరణించిన తర్వాత మరలా తండ్రిలోకి వెళ్ళిపోతాము అని కాదు దాని అర్థం. తరతరముల నుండి మాకు నివాస స్థలం నీవే. ఈ లోకానికి పంపావు, మరణించి నీ దగ్గరకు వచ్చినప్పుడు నీ దగ్గరికి వస్తాం తప్ప నీలోకి రాము అన్నది దాని అర్థం. తరతరముల నుండి అన్నాడు. ఎంత బాగా రాసినాడు చూడండి కీర్తనకారుడు మోషే గారు. ప్రార్థన చేస్తున్నాడు, ప్రార్థనలో ఎంత చక్కటి వాక్యాన్ని మాట్లాడాడు చూడండి. దేవుళ్ళ నుంచి వచ్చిన మనం ఈ లోకానికి వచ్చి పని ముగించుకొని మరణించిన తర్వాత మరలా దేవుళ్ళకి కలిసిపోవడం అయితే ఎలా రాస్తాడు? ప్రభువా తరతరముల వరకు మాకు నివాస స్థలం నీవే అన్నాడు అనుకో. మరణించిన తర్వాత మళ్ళీ తండ్రిలోకి వెళ్ళిపోయి అక్కడే ఉంటాం తరతరముల వరకు అనేది బైబిల్లో. ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలం నీవే అన్నాడు. చూసారా? అంటే రావడం అయితే దేవుళ్ళ నుంచి వస్తున్నాం, మరణించి తిరిగి వెళ్ళినప్పటికీ దేవునిలోకి వెళ్ళాం, ఐక్యమో. మళ్ళా జ్యోతి వెళ్ళిపోయి పాత సినిమాల్లో దేవుళ్ళకి ఐక్యమైనట్లు ఐక్యమో. అలా ఐక్యం అయిపోతే నరకానికి వెళ్ళే దేవుడు, పరలోకానికి వెళ్ళే దేవుడు. అందరూ చచ్చిపోతాడు, దేవుళ్ళకి విలీనం అయిపోతాడు. కాబట్టి ఆలోచించండి. అంటే ఇప్పుడు ద్వైతం అద్వైతం ఏది కరెక్ట్? ద్వైతం సిద్ధాంతకర్త మధ్వాచార్యులు చెప్పింది కరెక్ట్. ఆయనకే పెద్ద జ్ఞానం తెలిసి ఏం చెప్పలేదు, ఏదో గుడ్డులో మెల్లలాగా. ఆలోచించండి దేవుని పిల్లలారా. అందుకే బైబిల్ విద్యార్థులుగా
ఎవరు ఏం మాట్లాడినా దాన్ని చిటికలో లేపేయగలిగినటువంటి జ్ఞానం బైబిల్ తెలిసిన వ్యక్తులకే ఉంటుంది దేవుని పిల్లలారా. కాబట్టి తరతరముల నుండి మాకు నివాస స్థలం నీవే తండ్రి అంటున్నాడు ప్రార్థనలో దైవజనుడు. ఆలోచించండి దేవుని పిల్లలారా, ఈ జ్ఞానం అందరికీ లేదు. దేవుని నుంచి వచ్చిన మనం మరణించి మరలా దేవునిలోకి వెళ్ళిపోం, దేవుడు ఉన్న చోటుకు వెళతాం. తిరిగి మీకు బాగా చెప్పాలి, మీకు అర్థం అవ్వడానికి మాట చెప్తాను చూడండి, మీకు అర్థమయ్యే మాట. మన పిల్లల్ని కంటాం, లేదా మనం మన కన్న తల్లిదండ్రులకు పుట్టాం. తల్లిదండ్రుల గర్భాన్ని నుంచి మనం బయటికి వస్తాము తప్ప ఇలా సపరేట్ అయ్యి వచ్చిన మనం మరణించి సపరేట్ గానే ఉంటాం, బతుకుతున్నప్పుడు సపరేట్ గానే ఉంటాం, చచ్చిన తర్వాత సపరేట్ అవుతామే తప్ప మరణించిన తర్వాత మరలా అమ్మ గర్భంలోకి దూరి ఆ తర్వాత నాయన గర్భంలోకి దూరం. మనం రావటం తల్లిదండ్రుల నుంచి పుట్టుక పేరుతో వస్తామే తప్ప మరణం పేరుతో మరలా వారికి వెళ్ళిపోం. ఇది మీకు అర్థమైతే దేవుడిలో నుంచి పుట్టుక పేరుతో వస్తున్నామే తప్ప తండ్రి అయిన దేవుడిలో నుంచి మరలా ఆయనలోకి దూరిపోవటం అనేది ఉండదు. అదే ఇక్కడ దైవజనుడైన మోషే గారు ప్రార్థన చేస్తున్నాడు. అంటే మన జన్మస్థలం తండ్రి ఈ లోకానికి వచ్చిన తర్వాత మరణించి తిరిగి వెళ్ళవలసినటువంటి చోటు మన సొంత ఊరు పరలోకం. ఆలోచించండి దేవుని పిల్లలారా, మన సొంత ఊరు ఏదయ్యా అంటే చెప్తున్నాడు పరలోకం. అర్థమైందంటారా మనిషికి? ఎంత మందికి ఇది అర్థమైందో ఆలోచించండి దేవుని పిల్లలారా. మాకు అర్థమైందండి, మాకు అర్థమైపోయింది అన్నారు అనుకోండి. నిజంగా అర్థమైతే అర్థమైన వారు ఎలా ఉంటారో తెలుసా దేవుని పిల్లలారా? దేవుడు మా కన్న తండ్రి అని, ఆయనలోంచి వచ్చామని, పరలోకమే ఆయన ఉన్నటువంటి లోకమే మా జన్మస్థలం, మా సొంత ఊరు అదే అన్నటువంటి దేవుడి జ్ఞానం అర్థమైతే అర్థమైన వారు ఎలాగుంటారో తెలుసా దేవుని పిల్లలారా? అది కూడా దేవుడే వ్రాయిస్తున్నాడు చూడండి. దేవుడే మనం దేవుడిలో నుంచే వచ్చామని, దేవుడున్న పరలోకమే మన సొంత స్థలము, సొంత ఊరు అన్నది ఒకవేళ అర్థమైతే అర్థమైన వారు ఎలా ఉంటారో అపోస్తలుడైన పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో మహాజ్ఞానిగా ఏమని వ్రాస్తున్నాడయ్యా అని బైబిల్లో మనం చూడగలిగితే ఒక్కసారి మీరందరూ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13, 14, 15, 16 వచనాలు దయచేసి చూడండి దేవుని పిల్లలారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం నుండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం నుంచినటువంటి దేవుడి యొక్క మాటలను చూడండి దేవుని పిల్లలారా. చదువుతాం చూడండి. వీరందరూ ఎందుకు వచ్చిన ఇక్కడికి? మనం సొంత ఊరేదో అర్థమైన వారు ఎలాగుంటారో తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాం. నీ పరలోకం నీ సొంత ఊరు అని నీకు అర్థమైందా? పరలోకం నీ సొంత ఊరు అని నీకు అర్థమైందా? అర్థమైతే అర్థమైన వారు ఎలాగ ఉంటారో, ఎలాగ బ్రతుకుతారో, వారి ప్రవర్తన ఎలాగుంటుందో చెప్తున్నాడు. చూడండి నాన్న, వీరందరూ హెబ్రీ పత్రిక 11:13 వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను, వాగ్దాన ఫలం అంటే పరలోకం, ఆ వాగ్దాన ఫలం అంటే పరలోకాన్ని కదా దేవుడు ఆది నుంచి వాగ్దానం చేశాడు. అబ్రహాం గారి దగ్గర నుంచి వాగ్దానం చేసుకుని వచ్చాడు. ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను, అనుభవించలేదు ఇంకా వీళ్ళు, దూరము నుండి చూచి గ్రహించుకున్నారు. చూడడం అంటే కళ్ళకు కనిపించేది పరలోకం. దూరం నుంచి మనసుతో చూశారు, ఆత్మజ్ఞానంతో దూరము నుండి చూచి వందనము చేసి ఎలా ప్రవర్తించారో చెప్తున్నారు చూడండి. తాము ఎలా బ్రతికారో చెప్తున్నాడు. తాము అంటే అర్థమైన వాడు ఎలా బ్రతికారో చెప్తున్నాడు. తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి అన్నాడు చూడండి దేవుని పిల్లలారా. దేవుని పిల్లలారా, పరలోకమే మన సొంత ఊరు అని అర్థమైపోయినా జ్ఞానం అర్థమైన వారు ఈ భూమి మీద ఎలా బ్రతుకుతారో, ఎలా బ్రతికారో చెబుతున్నాడు.
వారి ప్రవర్తన ఎలా ఉంటుందో చెబుతున్నాడు. ఎలా బ్రతికారు వారంటే ఇదిగో తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకున్నారటండి. అంటే ఈ భూమి మీదకి వచ్చి ఈ భూమిని చూసి ఈ నుంచి ఇక్కడి వరకు 100 ఎకరాలు నావి, ఈ 1000 ఎకరాలు నావి, ఈ ఊరు నాది, ఈ వాడ నాది అని అనలేదంట. అంటుంటారు కదా, ఈ భూమి మనదురు, ఈ ఊరు మనదురు అంటుంటారు చూడండి. అలాంటి చెత్త పాటలు పాడలేదు వారు. ఏమండి, ఈ 10 ఎకరాలు నాది, ఈ 100 ఎకరాల మాగాని నాది, మామిడికాయతోటి ఈ 100 ఎకరాలు నాది అంటుంటారు చాలా మంది. అతిశయంతో చెప్తుంటారు. అలా బ్రతకలేదటండి. ఉండటానికి నివాసాన్ని కూడా సరిగ్గా కట్టుకోకుండా మహానుభావులు ఎలా బ్రతికారు జ్ఞానం అర్థమైన వారంటే, తాము భూమి మీద పరదేశంలో యాత్రికులమై ఉన్నాము. పరదేశులం అంటే ఈ దేశము మాది కాదు. పరదేశం అంటే వేరే దేశస్తులు. ఈ దేశం వేరే దేశస్తులు మన ఇండియాకి వస్తే వాళ్ళు ఎలా బతుకుతారు? ఈ దేశం మన వాళ్ళు కోవిడ్కి వెళ్ళిపోయిన వాళ్ళు, విదేశాలకు వెళ్ళిపోయిన కోవిడ్ వాళ్ళు ఎలా బతుకుతారు? ఇక్కడే ఉండిపోవాలి, సెటిల్ అయిపోవాలనుకోరు. త్వరగా సంపాదన కోసం వచ్చిన మేము ఆ సంపాదన త్వరగా సంపాదించుకొని ఎప్పుడెప్పుడు తల్లిదండ్రుల దగ్గరికి చేరుకోవాలి, ఎప్పుడెప్పుడు నా వారి దగ్గరికి, నా భార్య దగ్గరికి, నా పిల్లల దగ్గరికి, నా రక్త సంబంధికుల దగ్గరికి చేరుకోవాలనేటువంటి ఒక తపనతో కన్నీటితో ఓడ్చుకొని పంటి బిగువన బతుకుతారు. పిల్లరా, ఇది పరదేశులకు ఉండేటువంటి లక్షణం. యాత్రులకు ఎటువంటి లక్షణం ఉంటుంది? యాత్రలో ఉన్నవారు ఎలా ఉంటారు? ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళాలి. యాత్ర అంటే ప్రయాణం. మనం మన ఊరి నుంచి ఒక ట్రైన్ ఎక్కేసి మరో ఊరికి ఒక రోజు 2 రోజులు అంత దూరం ట్రైన్లో వెళ్ళిపోతున్నాం అనుకోండి. ఆ వెళ్ళిపోతున్న వారి మీరు చూడండి, మీకు ఎలా ఉంటారు? అబ్బా అంటుంటారు, ఎప్పుడెప్పుడు వస్తాయా ఊరు, ఎప్పుడు ఇంకెంత టైం అయింది, ఇంకా ఎంత టైం ఎంత అయిందండి, ఇంకెంత దూరం ఉంది అని అడుగుతుంటారు. ఎందుకు మాటికి అడుగుతుంటారు? ఎంత దూరం ఉందని. త్వరగా వారి స్వదేశానికి వెళ్ళిపోవాలన్నటువంటి ఒక ఆతృత. అంతేగాని ఈ ట్రైన్ ఎక్కడికి వెళ్తే నాకేంటి, ఎంతసేపు వెళ్తే నాకేంటి, ఈ సీటు నాది, ఈ 2 సీట్లు ఈ నుంచి ఆ బార వరకు నాది, ఇది నా కొడుకుది, ఇది నాది, దిస్ సైట్ బిలాంగ్స్ టు సో, నా పేరు అని రాసుకొని అక్కడ ఉండిపోవాలనుకుంటారా? మంచి కొండ తీసుకోండి, కొండ బిర్యానీ చేయండి, ఇక్కడ మంచి దాల్చా చేయండి, పెరుగు చట్నీ చేయండి, కచంబరా, ఉల్లిపాయలు తీసుకురండి, నిమ్మకాయ ఇవ్వండి, పిండుకు తింటాను, మంచి బెడ్ తయారు చేయండి, ఇక్కడే పడుకొని నిద్రపోతాను, మా పిల్లలు కూడా ఇక్కడే తీసుకుని ఇక్కడే కాపురం చేసేసుకుని ఇక్కడే సెటిల్ అయిపోతాను నేను అని ఎవరైనా అంటారా? ఒకవేళ ఎవరైనా అక్కడ అంటున్నాడు అనుకోండి, బిర్యానీ తీసుకురండి, మల్లెపూలు తీసుకురండి, బెడ్ వేయండి, నాకు నిద్రపోతాను, ఏసీ పెట్టండి అంటున్నాడు అనుకోండి, ఒరే కకృతి విధవాన్ని, కకృతి నాకు 3 గంటలు మీ ఊరు వస్తే దిగి పోరా అంటారు. ఏంటి ట్రైన్లో ఏమైనా సంసారం చేస్తారా ఏంటి, దౌర్భాగ్యుడు అనుకోండి, కిట్టుకుడు దిగుతారు. దేవుని పిల్లలారా, అది ప్రయాణికుల లక్షణం కాదు. ప్రయాణికుల లక్షణం ఏంటి? అలా కూర్చుంటాడు, ఆకలిస్తుంటది కొన్ని గంటల్లో, ఎవడో వస్తాడు, ఇడ్లీలో, బజ్జీలో, లేకపోతే వడల్లో, పల్లీలో ఎవడో తెస్తాడు, కొనుక్కుంటాడు, అని తింటాడు, అంతే నోట్లు వేసుకొని ఇలా నీళ్ళు అవి ఇంటే అలా వాటర్ బాటిల్ పెట్టుకుని అలా ఉంటాడు. బిర్యానీ ఎక్కడుంది? ఒక గంట ఆపుతారు ఆ డ్రైవర్ గారు, వెళ్ళిపోయి ఆ హోటల్లో ఎవరు బిర్యానీ ఫేమస్, ఎవరు హైదరాబాద్ ఫేమస్, వెళ్ళి తెచ్చుకుంటారు అండు. దేవుని పిల్లలారా, ఈ ప్రయాణికుల లక్షణాలు. తాము పరదేశులమును యాత్రికులమును అయి ఉన్నామని ఒప్పుకున్నారటండి. ఒప్పుకొని విశ్వాసము గలవారే మృతి పొందిది. సొంత ఊరు ఏదో అర్థం చేసుకున్నవారు, వారి యొక్క స్వాస్థ్య వాగ్దాన ఫలం పైన తండ్రి దగ్గర ఉందని తాము పరదేశుల్లో యాత్రికులు అనుకొని మితంగా బ్రతికారు. అందుకే అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు పైన చెప్తారు, ఇల్లులు కట్టలేదు మనలాగా, పునాదులు వేసి, పిల్లర్స్ వేసి, స్లాపులు వేసి, డూప్లెక్స్లు కట్టి, ఏసీలు బిగించి, కాంపౌండ్లు కట్టుకొని, వాటి మీద మరలా తంతెలు పెట్టి, ఆ తెంతలు కరెంటు ఇచ్చి, గాజు పెంకులు గుచ్చి, గురుకాలు పెట్టుకొని, ఏమండి ఇలాంటి నిత్యము దిగ్గొట్టుకొని ఉంటామన్నటువంటి ఆలోచనతో బ్రతకలేదండి. ఏదో ఉన్నారు గుడారాల్లో బతికారు, ఏదో మ్యారేజ్లు చేసుకున్నారు, ఏదో పిల్లలు కనేశారు. ఎప్పుడెప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలి, ఎప్పుడెప్పుడు సొంత ఊరికి వెళ్ళిపోవాలన్నటువంటి ఒక కాన్సెప్ట్తో బతికారు. ఎందుకంటే పరదేశుల యాత్రికుల లక్షణం అదే కనుక అదే చెప్తున్నాడు. విశ్వాసము గల వారిని మృతి పొందిరి. ఇలాగూ చెప్పువారు అంటే ఎలాంటి వాళ్ళు? ఇలాగూ చెప్పువారు ఏమని? ఇది మా సొంత ఊరు కాదు, వీరు మా సొంత వారు కాదు. అబ్రహాము, యాకోబులు ఏం చెప్పారో విన్నారు కదా.
అక్కడ ఎవరు సొంత వారు చెప్పారు? తన ముందున్న వారిని సొంత వారు కాదన్నారు, తమ పితరులను సొంత వారుగా భావించుకున్నారు. అలాగే సొంత ఊరు విషయంకి వచ్చేసరికి ఇది మా సొంత ఊరు కాదు, యాకోబు గారు ఈజిప్ట్ లో మరణిస్తే ఇది నా సొంత ఊరు కాదు, కానానుకు తీసుకెళ్ళి అనటం లేదు. కానానుకు నా తండ్రి, నా అప్పకు, నా తాతకి ఇచ్చాడు అబ్రాహాం, మా తాతగారికి, మా నాన్నగారికి కూడా దేవుడు చెప్పాడు అదే వాగ్దానం, నాకు స్థిరపరిచాడు, కాబట్టి నా సొంత ఊరు అదే, నన్ను తీసుకెళ్లిపోయి కానానులో నిలబెట్టండి, అక్కడ కొద్ది రోజులు బతుకులు అనడం లేదైనా, మీరు కూడా అక్కడికి వెళ్ళండి ఇక్కడికి చెప్పడం లేదైనా. సొంత ఊరికి వెళ్ళిపోవాలనేటువంటి కాన్సెప్ట్ తో బతికారు దేవుని పిల్లలు, అర్థమైన వారు. అదే ఎత్తున్నారు పత్రిక రాస్తూ పౌలు గారు. ఇలాగూ చెప్పువారు, ఇలాగ చెప్పేవారంట, మేము యాత్రికులం, మేము ప్రయాణికులం అని చెప్పేవారు, అలా బ్రతికేవారు. ఇలాగూ చెప్పువారు ఏంటి పౌలు గారు? ఇలాగ చెప్పువారు, ఇలాగూ చెప్పువారు అంటున్నారు, రాస్తున్నాడు పౌలు గారు. ఇలాగూ చెప్పువారు తమ స్వదేశమును వెదకుచున్నామని విశదపరచుచున్నారు కారా. తమ స్వదేశమును వెదకుచున్నామని ఇలాగూ చెప్పేవారు తమ స్వదేశమును వెదకుచున్నామని విశదపరచువారు కారా. వారి ప్రవర్తన ద్వారా ఇది సొంత ఊరు కాదని, పరలోకమే మన సొంత ఊరు అని విశదపరచుతున్నారు కారా అయ్యా మీకు అంటున్నాడు. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తూ, అంటే వారు యాత్రికులు ప్రయాణికులను ఒప్పుకుంటున్నారంటే వారు ఏమని చెప్తున్నారు? ఇది మా సొంత దేశము కాదు నాయన, వీరు మా సొంత ఊరు కారు నాయన. చచ్చిపోగానే కాళ్ళు చేతులు తీసుకుని ఈడ్చి బయట మనసు చట్టు కాడికి తీసుకెళ్ళిపోతారు, ఎత్తేడి చేవని అంటారు. ఒక్క రోజు కూడా టైం దాటనివ్వరు. చూసారా, అది వారి సొంత, ఈ లోక వారి సొంత ఊరు కాదని వాళ్ళకి ఎలాగ అర్థమైంది? ఎలాగ అర్థమైందంటే, సొంత ఊరైతే ఎందుకు ఈ ఊరిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం? ఇక్కడ దిగ్గొట్టుకుని బ్రతకకుండా ఇది మా సొంత ఊరైతే, మా స్వదేశం అయితే, భూలోకం, ఎందుకు దీన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం? ఒక 60-70 సంవత్సరాలు 100 సంవత్సరాలు బతికేసి. ఇది మా సొంత ఊరు కాదు గనుకే కొద్ది రోజులే ఉంటున్నాం. మా తాత తండ్రులు కూడా వచ్చి వెళ్ళిపోయారే తప్ప, వచ్చి వెళ్ళిపోతున్నారు తప్ప, ఎవ్వరూ కూడా శాశ్వతంగా ఇక్కడ ఉండటం లేదు. అంటే ఇది మా సొంత ఊరు ముమ్మాటికి కాదు, అదిగో ఆ పరలోకమే మా సొంత ఊరు అని విశదపరిచారట. తర్వాత ఏమన్నారు చూడండి, ఇంకా విశదపరచుతున్నారు కారా. తర్వాత వారు ఏ దేశము నుండి వచ్చిరో, ఈ లోకానైతే మా స్వదేశము కాదు అంటున్నారు. తర్వాత ఇంకా ఏం చేస్తున్నారంట? ఇలాగూ చెప్పు వారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విశదపరచుచున్నారు కారా. అంటే వారి స్వదేశానికి వెళ్ళటానికి మార్గంలో వెతుక్కుంటూ వెళ్ళిపోతున్నారట వారు. తర్వాత ఏమన్నా 15వ వచనంలో, వారు అంటే ఆ మహానుభావులు యాత్రికులు ప్రయాణికులు బ్రతికారు కదా, వారు ఏ దేశం నుండి వచ్చినో, ఎక్కడి నుంచి వచ్చారు? ప్రభువా, తరతరముల నుండి మా నివాస స్థలము నీవే అన్నాడు కదా దైవజనుడు. వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. వారికైనా మనకు కూడానా? ఏంటి? వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వీలు కలిగి ఉండును అంటున్నాడు. చూడండి దేవుని పిల్లలారా, ఆ పదాన్ని ఎంత బాగా కోట్ చేస్తున్నాడు చూడండి మహానుభావుడు. వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. ఈ మాట నిజమేనంటారా? పౌలు గారు వాక్యంగా రాస్తున్న ఈ మాట నిజమేనంటారా? అంటే ఎక్కడికైనా మనం, ఎక్కడి నుంచైనా మనం వచ్చామంటే మరలా అక్కడికి వెళ్ళాలి అంటే ఆ అడ్రస్ మనకు గుర్తుండాలంటారా? అడ్రస్ గుర్తుండకపోతే మనం అసలు వెళ్ళడానికి అవకాశం ఉంటుందా? ఆలోచించండి దేవుని పిల్లలారా. మీ ఇంటి దగ్గర నుంచి బజార్కి వెళ్ళిపోతాం, బస్ స్టాండ్కో మార్కెట్కో. వెళ్ళిన తర్వాత మనం మరలా ఇంటికి రావాలి, మన ఇంటికి మనం వెళ్ళిపోవాలంటే మనకేముండాలి? జ్ఞాపకం ఉండాలి. మన అడ్రస్ మనకు జ్ఞాపకం ఉండాలి. మర్చిపోయారు అనుకోండి, అక్కడెక్కడ తిరుగుతుంటారు, మార్కెట్లో తిరుగుతుంటారు. ఏమైంది బాబు, ఎక్కడి నుంచి వచ్చావు బాబు? ఏమో నేనా మా ఇల్లా, నేను మర్చిపోయానండి అన్నామంటూ అనుకోండి. ఏమండి, వారిని ఏమంటారు? అడ్రస్ మర్చిపోయిన వారిని ఏమంటారండి?
తిరుపతి నుంచి నెల్లూరుకి వచ్చావు, నెల్లూరులో బస్ స్టాండ్ దిగి మొత్తం బస్ స్టాండ్ తిరుగుతున్నావు అనుకో, చూస్తారు. ఒక గంట చూస్తారు, 2 గంటలు చూస్తారు, 3 గంటలు చూస్తారు, ఒక రోజు చూస్తారు, 2 రోజు ఏమంటారు, అరే వీడు నిన్నటి నుంచి ఇక్కడ తిరుగుతున్నాడు రా, ఎవడో ఈ మనిషి, రండి రావు సార్ అడుగుదా అని చెప్పి, బాబు ఆగండి అంటారు. ఏమండి అన్నావు అనుకో, నిన్నటి నుంచి ఇక్కడిక్కడ తిరుగుతున్నావు నువ్వు, ఏ ఊరు బాబు మీది అని అడిగారు అనుకోండి, మా ఊరా, ఏమోనండి నాకు తెలియదండి అన్నారు అనుకోండి. మీ ఇల్లు ఎక్కడుంది బాబుండి, మా ఇల్లా నాకు తెలియదండి అన్నాం అనుకోండి. మీ నాన్న పేరు ఏంటి బాబు, మా నాన్న పేరా, అమ్మ పేరా, నాకు తెలియదండి అంటున్నాం అనుకోండి. అలాగ ఎవరైనా అంటున్నారంటే వారిని ఏమంటారండి, వారిని ఏమంటారు, పిచ్చివాడు అంటారు. వీడికి పిచ్చి పట్టింది అంటారు. అంతేనా అంటారు? ఇలాంటి వాళ్ళు ఎక్కడ కనపడుతుంటారండి ఎక్కువ? రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లలో కనపడుతుంటారు చూడండి. షూట్ వేసుకుంటాడు. ఏ షూటు? కొత్త షూట్ కాదు, చిరిగిపోయిన షూట్ వేసుకుంటాడు చలికి. ఇంత మూటల్లో పాత బట్టలన్నీ కట్టుకొని ఉంటారు, గడ్డాలు పెంచుకొని, కాళ్ళకి గొడ్డలను చుట్టుకొని, ఏమండి ఏవేవో ఒంటికి చుట్టుకొని, ఇంత చెప్పులు వేసుకొని, ఆ రోడ్ల పక్కన, కాలువల పక్కన, బస్ షెల్టర్ల దగ్గర అలా పెట్టుకుని ఏదో దొరికింది తినేసుకుంటూ ఎవరి మీద తినేస్తూ ఉంటారు. ఏమంటే వాళ్ళ దగ్గరికి బాబు మీ ఊరేది బాబు అన్నాం అనుకోండి, ఇలా చూస్తుందంటే మన వైపు ఏం మాట్లాడు, మన పత్తితో అలా చూస్తుంటాడు. అప్పుడు మనం ఏమనుకుంటాం, అమ్మ బాబాయ్ వీడు పిచ్చోడు ఉంటాడు, నాయన ఏమడిగినా చెప్పట్లేదు నాయన, వీడు పిచ్చోడు, పాపం ఏదైనా ఇవ్వండి తినడానికి అనిస్తారు. ఒకవేళ మీరు అడిగారు అనుకోండి, మీ ఊరు ఏదన్నాం అనుకోండి, అంటాడు తెలియదు. వాళ్ళకి సంబంధించి మీ నాన్న ఎవరు, మీ అమ్మ ఎవరు, మీ ఇల్లు ఎక్కడ, మీ పేరేంటి, ఇవన్నీ అడిగామనుకోండి, తెలియదు అంటున్నారు అనుకోండి. ఇలాంటి వాళ్ళని మనం ఏమంటాం, వాళ్ళందరం చూసి మనం పిచ్చి వాళ్ళు అంటాం, పిచ్చి పట్టిన వాళ్ళు అంటాం మనం. వీడికి పిచ్చి పట్టిందండి, ఆయనకు పిచ్చి పట్టిన, ఆడికి పిచ్చి పట్టింది, అందుకే తిరుగుతుంటారు. ఎక్కడికి వెళ్ళరు వాళ్ళు, ఆ బస్ స్టాండ్లలో, కాలువల పక్కన, రైల్వే స్టేషన్లలో, ఎక్కడ పడితే అక్కడ బ్రిడ్జిల కింద పడుకుంటారు, మరలా మూట ఎత్తుకుంటారు, ఏదో ఆ మూటను మోస్తే డబ్బులు ఇచ్చినట్లుగా. ఏముండవు, పాత బట్టలు చిరిగిపోయి ఏవో ఉంటాయి, కుళ్ళు కప్పు కొడుతుంటాయి మూటలు, అవి ఎత్తుకుని అలాగే సారబడి ఉంటారు. అంటే అడ్రస్ మర్చిపోయిన వారు, వారంటే అడ్రస్ మర్చిపోయిన వారిని మనం ఏమంటున్నాం, పిచ్చి వాళ్ళు అంటున్నాం, పిచ్చివాడు అంటున్నాం. దేవుని పిల్లలారా, ఇప్పుడు మీరు ఆలోచించండి. ఇప్పుడు ప్రపంచంలో స్కాలర్లు మొదలుకొని పెద్ద పెద్ద కలెక్టర్లు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, మినిస్టర్లు, సెంట్రల్ మినిస్టర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఎస్ఐలు, టీచర్లు, హెడ్ మాస్టర్లు, ఎంఆర్ఓలు, ప్యూన్లు, స్టూడెంట్స్, ఇంజనీరింగ్ స్టూడెంట్, మెడికల్ స్టూడెంట్స్, ఎన్ని రకాల స్టూడెంట్స్, నర్సమ్మలు, వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి మన అమ్మగారు, అయ్యగారు మీ సొంతూరు ఏదండి అని అడిగామనుకోండి, మా సొంతూరా తిరుపతి అండి అంటారు. మాది నెల్లూరు అండి, మాది కడప అండి, మాది కర్నూలు అండి, మాది కర్ణాటక అండి, మాది తమిళనాడు అండి, ఇక్కడికి వచ్చారండి మా పూర్వీకులు, ఇక్కడ సెటిల్ అయిపోయామండి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క భూమి మీద ఉన్నటువంటి ఊరి పేర్లు చెప్తుంటారు. భూమి మీద ఉన్న ఊర్ల పేర్లు చెబుతున్నారంటే వీరికి సొంతూరు ఏదో అర్థమైందనా, అర్థం కాలేదనా, అడ్రస్ గుర్తుందనా, అడ్రస్ గుర్తు లేదనా. దేవుని పిల్లలారా, మాది కడప, మా సొంతూరు కొడప, మా సొంతూరు మా సావది. అటువంటి ఈ వ్యక్తులకి అడ్రస్ గుర్తుందా, అడ్రస్ మర్చిపోయిన వాళ్ళు వీళ్ళు. ఆలోచించిన దేవుని పిల్లలారా, అడ్రస్ మర్చిపోయిన బాపతిల్లో, అడ్రస్ మర్చిపోయిన జనమిల్లు. వీళ్ళు ఐపీఎస్లు ఉన్నారు, వీళ్ళు ఐఏఎస్లు ఉన్నారు, వీరిలో సీఎంలు ఉన్నారు, పిఎంలు ఉన్నారు, రాష్ట్రపతులు ఉన్నారు, మినిస్టర్లు, సెంట్రల్ మినిస్టర్లు, స్టూడెంట్స్, అన్ని రకాలైన స్టూడెంట్స్, వృద్ధులు, మధ్య వయస్కులు, ప్రతి ఒక్కరు ప్రపంచవ్యాప్తంగా, తెల్లోడు, నల్లోడు, పొడుగోడు, పుట్టోడు, ఎవరు మీ ఊరు ఐఎమ్ ఫ్రమ్ అమెరికా అంటాడు ఇంగ్లీషోడు, ఐఎమ్ ఫ్రమ్ ఆఫ్రికా అంటాడు, ఏమేమి రష్యా అంటాడు, ఇక్కడ మాది భారతదేశం అంటాడు. దేవుని పిల్లలారా, ఇలా చెబుతున్నారంటే వారందరూ ఏ బాపతి వాళ్ళు, ఎలాంటి వారు వాళ్ళు అంటే అడ్రస్ మర్చిపోయి మీరు అడగండి రేపు వీధుల్లోకి వెళ్ళి ఎవరినైనా సరే మీకు తెలిసిన వాళ్ళని, మీ దేవుడు వాక్యం చేత పట్టుకు చివరికి వాక్యం చేత పట్టుకున్న వాళ్ళు కూడా మీ దేవుడు అయ్యాని అడిగామనుకోండి, మాదా అని వాళ్ళ ఊరి పేరు చెప్తాడు, భూమి మీద ఉండి ఒక ప్రాంతం పేరు చెప్తాడు, మాది పలానా ఊరండి, ఒంగోలు అండి ఏదో చెప్తాడు, హైదరాబాద్ ఒంగోలు ఏదో చెప్తాడు.
అంటే బైబిల్ పట్టుకున్నవాడు కూడా ఏం మర్చిపోయాడు? అడ్రస్. అదే కదా అన్నాడు ఇక్కడ, వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశంలో జ్ఞాపకమందుంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వీలు కలిగి ఉంటాడు. ఎవరికైతే జ్ఞాపకం ఉంటుందో వాడి ఇంటికి వెళ్తాడు. అడ్రస్ మర్చిపోయినాడు, వాడి ఇల్లు అడ్రస్ మర్చిపోయినాడు, వాడి ఊరు అడ్రస్ మర్చిపోయినాడు, వాడు ఎలా వెళ్తాడు? రిటర్ను పిచ్చివాడు మన ఎక్కడెక్కడెక్కడెక్కడ తిరుగుతుంటాడు. అందుకే చూడండి, మీరు మీ ఊరు ఏదంటే భూమి మీద ఉన్నటువంటి ఒక ఊరు పేరు అని చెప్పాడంటే వాడికి అడ్రస్ మర్చిపోయిన వాడు అంటే అర్థం ఏమని? పిచ్చివాడు. ఐఏఎస్ఏ, ఐపీఎస్ఏ, ఆఫీసరే, ఎంఆర్ఓనే, హెడ్ మాస్టరే, కానీ ఊరి పేరు మర్చిపోయాడు. ఊరి పేరు మర్చిపోయాడు. సంతకాలు పెట్టడానికి వచ్చాను అనుకున్నాడు. టీచర్లను మెయింటైన్ చేసి స్కూల్ను ఉత్తమ విద్యాశాలగా తీర్చిదిద్దడానికి వచ్చాను అనుకుంటున్నాడు పాపం. ఒక ఐఏఎస్ గా జిల్లాను బాగా చేయడానికే వచ్చాడు. నా బ్రతుకు ఎందుకే అనుకుంటున్నాడు పాపం. బ్రతుకు తెరువు కోసం ఆ ఉద్యోగం, బ్రతుకు కాదా ఉద్యోగం. నేను రాష్ట్రానికి వెళ్ళడానికి వచ్చాను, దేవుడే నాకు అధికారం ఇచ్చాను అనుకుంటున్నా పాపం పిచ్చోళ్ళు. ఆలోచించిన దేవుని పిల్లలు, వాస్తవానికి వీళ్ళు మేధావుల పిచ్చి వాళ్ళు. అంటే ఇప్పుడు పిచ్చి వాళ్ళు ఎక్కడున్నారు? ఎక్కడ పడితే ఇక్కడ మన ఇంట్లో, మన రక్త సంబంధికుల్లో, కంటికి కనిపించే ప్రతి ప్రాంతంలో పిచ్చి. అంతా 99.9% పిచ్చారు. ఒక్కరంటే ఒక్కడ చెప్తాడు. మీరు అడగండి, మీ ఊరు ఏదంటే నాది పరలోకం అండి, నా పౌరస్థితి పరలోకం ఉందండి, దేవుళ్ళ నుంచి నేను వచ్చానండి, మరణించిన తర్వాత తొందరగా పరలోకానికి వెళ్ళిపోవాలండి, ఆ పరలోకానికి నా సొంత ఊరుకు వెళ్ళిపోయే పనిలో నేను ఉన్నానండి, నా అడ్రస్ నాకు తెలుసండి, నేను పిచ్చోని కాదు, మర్చిపోలేదు నా అడ్రస్ నేను అని ఒక్కడంటే ఒక్కడ చెప్తాడు. మీరు చూడండి ప్రశ్నించి. అంటే వీళ్ళంతా అడ్రస్ మర్చిపోయినట్టు పిచ్చోళ్ళండి, పిచ్చి పట్టింది అని వాళ్ళని అంటున్నాం కదా. అడ్రస్ మర్చిపోయిన వాళ్ళు ఏమంటున్నావు? మరలా అనుకోకండి సుమా, అన్నది చెడ్డగా అనుకోకండి, తప్పుగా అనుకోకండి, తిడుతున్నాను అనుకోకండి. అడ్రస్ మర్చిపోయిన వాళ్ళు పిచ్చోడు నువ్వే అంటున్నావు. మరి నీ అడ్రస్ మర్చిపోయినోడు నిన్నేమనాలి? వాడు మెంటల్ కేసు అయితే నువ్వే కేసు. మనం ఏ కేసులో మన జన్మస్థానాన్ని మన 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 సొంత ఊర్ను మర్చిపోయినాము అంటే మనం ఎవరమండి? ఆలోచించండి దేవుని పిల్లలారా, ఆలోచించండి. అందుకే అంటున్నాడు, వారు ఏ దేశం నుండి వచ్చారో ఆ దేశంలో జ్ఞాపకమందుంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వీలు కలిగి ఉంటుంది. జ్ఞాపకమందుంచుకోకపోతే మరలా వెళ్ళటానికి వీలు ఉండదు. అక్కడే తిరిగి రైల్వే స్టేషన్లో అడ్రస్ మర్చిపోయిన అక్కడే చచ్చిపోతాడు. మర్చిపోయినోడు ఇంటికి ఎలాగ వెళ్తాడు? వీలు ఎలాగుంటది? అతనే వెళ్ళలేడు. ఒకవేళ ఎవరన్నా తీసుకెళ్దాం అనుకుని నీ అడ్రస్ చెప్పాయి అంటే వాళ్ళకు చెప్పలేడు, మర్చిపోయాడు ఏం చెప్తాడు? అంటే వాడు అనంతరం వాడు వెళ్ళలేడు, ఎవరన్నా తీసుకెళ్ళడానికి వాళ్ళకు చెప్పలేడు, అంటే అక్కడే ఉండి బతికి చస్తాడు. ఈరోజు మన బ్రతుకులు కూడా అంతే. సొంత ఊరు ఏదో తెలుసుకోకపోతే నీ బ్రతుకు కూడా అంతే. ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకుంటావు, లేకపోతే ఏ ఉద్యోగం లేకపోతే పెళ్లి చేసుకుని హౌస్ వైఫ్ అంటావు, హస్బెండ్ అంటాడు, హౌస్ వైఫ్ అంటాడు, ఏదో వ్యాపారమో కూలి పని చేసుకుంటాడు, ఉద్యోగం వస్తే ఉద్యోగం బాగా దండుకుంటాడు, శుభ్రంగా పదవులు వస్తే పదవులు దండుకొని బతికి ఏది సొంత తెలియక చచ్చి గుంతుకు వెళ్ళిపోతాడు. ఆ గుంత మీద రాసుకుంటాడు, ఫలానా వారి శ్మశాన వాటిక, నందమూరి వారి శ్మశాన వాటిక, పులివెందుల్లో వైఎస్ వారి శ్మశాన వాటిక ఒకటి ఉంటది. చూసారంటే వాళ్ళకు రాజీవ్ గాంధీ వాళ్ళు చచ్చిపోవడానికి వాళ్ళకి సంబంధించిన శ్మశాన వాటిక, రాజు కుటుంబంలో చచ్చిపోవడానికి కూడా రాజులకు సంబంధించిన శ్మశాన వాటిక ఆయా ప్రాంతాల్లో. బొబ్బిలి రాజవంశాల వారి శ్మశాన వాటిక అంటాడు బొబ్బిల్లో. దేవుని పిల్లలారా మీరు ఆలోచించండి. జ్ఞాపకమందుంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వీలు కలిగి ఉండను. మర్చిపోయాడు ఏం చేస్తాడు? తిరుగుతాడు ఈ ఊర్లోని, ఈ భూమి మీద ఏదో ఒకటి జాబ్ సంపాదించుకొని, పుట్టినందుకు పెళ్లి చేసుకొని, పిల్లలు కానీ ఏదో పని చేసుకొని చస్తాడు. అడ్రస్ మర్చిపోయాడు, ఎక్కడికి వెళ్తాడు? వెళ్ళకూడని చోటుకి వెళ్ళిపోతాడు. వీడు అడ్రస్ మర్చిపోయాడు కదా. అది చెప్తున్నాడు చూడండి పిల్లలు. ఏమండి, ఈ అడ్రస్ మర్చిపోవటం అనేది ఒక్క మనిషిలోనే ఉంది. అడ్రస్ మర్చిపోవడం అనేది ఒక మనిషిలోనే ఉంది. ఇది ఒక జంతువు అడ్రస్ మర్చిపోదు, ఒక పక్షి అడ్రస్ మర్చిపోదు. బాగా వినండి, మీకు తెలిసిన ఒక మంచి మాట చెప్తాను మీకు. ఏమండి, భూమి మీద కొన్ని పక్షులు ఉన్నాయి. ఆ పక్షులకు ఎంత జ్ఞానం ఉంటుందంటే, అవి నివసిస్తున్న ప్రాంతాలలో ఎండాకాలం అయిపోయి పొడి వాతావరణం మారిపోయి నీళ్లు మంచుగా గడ్డగట్టే సమయం వచ్చేసరికి ఆ సైబీరియా అట్లాంటిక్ ఆ ప్రాంతంలో ఉంది. అక్కడ గడ్డగట్టే పరిస్థితులు, వాతావరణం మారిపోయేసరికి
పొడి వాతావరణం ఉన్నటువంటి ఒక భారతదేశం లాంటి దేశాన్ని అవి ఎన్నుకొని అవి ఏం చేస్తాయంటే మంచు పడే కాలంలో, ఎందుకంటే మంచు కురిసిందంటే ఎక్కడెక్కడ మంచు కప్పబడుతుంది, ఆ మంచు ప్రాంతాలలో ఆహారం దొరకదు, తినడానికి ఆహారం దొరకదు, వాటికి చచ్చిపోతాయి అలాగే. అందుకని అవి ఏం చేస్తాయంటే అక్కడ నుంచి వెంటనే కొన్ని వేల కిలోమీటర్లు మన భారతదేశానికి వచ్చి, ఈ భారతదేశంలో మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి కొల్లేరు సరస్సు అనేటువంటి ఆ ప్రాంతానికి, పులికాట్ సరస్సు అనేటువంటి ఆ ప్రాంతానికి వచ్చేస్తాయండి. కొన్ని వేల పక్షులు, ఒకటి రెండు కాదు, వేలకు వేల పక్షులు వస్తాయండి. ఎక్కడి నుంచి వస్తాయి? సెల్ ఫోన్లో లొకేషన్ పెట్టుకొని రావు. ఒక్కొక్కటి ఒక సెల్ ఫోన్, లేదా ఒక లీడర్ ఒక సెల్ ఫోన్ పట్టుకుంటే అలా లొకేషన్ పెట్టుకుంటే వెనకాతలు రండి, లొకేషన్ నా దగ్గర ఉంది, నేను అలా వెళ్ళవు. ఎలాగెళ్తాయి? ఆకాశంలో ఎక్కడ సైబీరియా, ఎక్కడ భారతదేశము, ఎక్కడ ఆంధ్రప్రదేశ్, ఎక్కడ కొల్లేరు సరస్సు, పులికాట్ సరస్సు, కొన్ని వేల కిలోమీటర్లు ఆకాశంలో దారి లేకున్నా అలా వచ్చి ఇక్కడ కొంతకాలం కొన్ని నెలల పాటు ఉండి గుడ్లు పెట్టి గుడ్లను పొదిగి పిల్లను చేసుకొని ఆ పిల్లలను కాస్త పెంచుకొని తమతో పాటు ఎగిరే వయసు ఆ పిల్లలకు వచ్చేటంత వరకు వాటిని ఎలా ఉంచుకొని ఆహారం సంపాదించుకొని కాపాడుకొని వెంటనే ఇక్కడ పొడి వాతావరణం మారిపోతూ అక్కడ మరలా పొడి వాతావరణం స్టార్ట్ అయిపోగానే మరలా ఈ భారతదేశంలోని ఆంధ్ర పులికాట్ సరస్సు, కొల్లేరు సరస్సు నుంచి ఎగిరి వేల కిలోమీటర్లు ప్రయాణించి మరలా వాటి ప్రాంతాలకు వెళ్ళిపోయి అక్కడ బతుకుతాయండి అవి. పిల్లరా, ఒక పక్షి ఎంత, దాని తల ఎంత, ఒక బటకని ఎంత ఉంటుంది దాని తల. ఒక పక్షి తల ఎంత ఉంటుంది? బొటన వేలు ఎంత ఉంటుంది. పైకి పెద్దగా ఇంత కాపించవచ్చు. ఆ బొచ్చంతో తీసేసారనుకోండి, ఆ బొచ్చంతో పీకేసారనుకోండి, దానికి బోడితల చేశారనుకోండి, దాన్ని ఈ బటన్ వేలు ఎంత ఉంటుందండి దాని తల. దాని తల ఎంత? బొటన వేలంత తల. ఆ బొటన వేలంత తలలో దానికి ఉన్న మెదడు ఎంత? ఒక నీటి బొట్టంతా. ఒక పక్షి తలలో ఉన్న మెదడు ఒక నీటి బొట్టంత మెదడండి. నీటి బొట్టంత మెదడు కలిగినటువంటి ఆ చిన్ని పక్షి ఎక్కడి నుంచి వేల కిలోమీటర్లు వచ్చి మరలా వేల కిలోమీటర్లు రోడ్డు కూడా లేకుండా ఆకాశంలో ఎగిరి కరెక్ట్ గా తిరిగి వచ్చిన ప్రాంతానికి వెళ్ళుచున్నాయంటే కారణం ఏంటో తెలుసా? జ్ఞాపకం ఉంచుకున్నాయి. మనము పలానా ప్రాంతం నుంచి వచ్చాం, ఈ ప్రాంతం మనది కాదు, భారతదేశం కొల్లేరు సరస్సు, మరలా మనం మన ప్రాంతాలకి వెళ్ళాలి, మనం వేల కిలోమీటర్ల ప్రయాణం ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న రోజులు ఉన్నాం పొడి వాతావరణంలో, పిల్లలు కన్నాం, పెద్ద చేసుకున్నాం, పదండి మరలా మన స్వదేశానికి మనం వెళ్ళిపోదాం అని అవి వెళ్ళిపోతున్నాయంటే ఎక్కడి నుంచి వచ్చాయో ఆ అడ్రస్ అవి జ్ఞాపకం ఉంచుకున్నాయి కనుక మరలా జాగ్రత్తగా అక్కడికి వెళ్తాయి. వేరే దేశానికి పొరపాటు వెళ్ళిపోయి అమ్మ బాబాయ్ దారి తప్పిపోయాం మనందరూ, ఇప్పుడు మన పరిస్థితి ఏంటి అని కంగారు కూడా కరెక్ట్గా వీళ్ళ ప్రాంతంలో దిగుతాయి వేల కిలోమీటర్ల ఆకాశంలో వెళ్ళి. ఒక పక్షి బొటన వేలంత నీటి బొట్టంత మెదడున్నటువంటి పక్షికి ఎంత జ్ఞానము, ఎంత జ్ఞాపక శక్తి ఉంటే మనకు ఉంది తలక ఇంత, మనకు ఉంది మెదడు వండుకుందినంత. 1300 గ్రాములు ఉంది మనకి మెదడు. 1300 గ్రాములు వండుకు తింటే ఒక పూట కూర అవుతుంది కుటుంబానికి. మనం తలకాయలో ఉన్న మెదడు ఆలోచించండి దేవుని పిల్లగారా. 1300 గ్రాముల మెదడు ఉన్నది మనకి. వాటికి ఏమైనా బుక్కులు ఏమైనా ఉన్నాయా మనలాగా? పక్షులకు దేవుడు బుక్కులు రాయించలేదండి. ఒక బుక్కులు రాసి ఎవరి మొఖాన్ని కొట్టాడు? కొడితే బుక్కు రాసి ఎవరి మొఖాన్ని కొట్టాడు దేవుడు? మన మొఖాన్ని కొట్టాడు. ఎందుకు? మన బ్రతుకులు ఏంటో ఆయనకు తెలుసు గనక. పక్షికున్న కనీస జ్ఞానం మనకు లేదు గనక. అడ్రస్ మర్చిపోయిన మెంటల్ కేసులము గనుక. భూమి మీద మానవ జాతి ఒక్కటే అడ్రస్ మర్చిపోయి పిచ్చిగా తిరుగుతారు వీళ్ళు. పిచ్చి మెంటల్ ఎక్కి తిరుగుతారు ఒక్కొక్కరు. చదువులు మాత్రం ఎంఏలు, బిఏలు, పిహెచ్డీలు, ఐపీఎస్, ఐఆర్ఎఫ్ఎస్ ఏదో ఉంటాయి డిగ్రీలు, ఇంత పొడుగు ఉంటాయి డిగ్రీలు. పేరు తర్వాత యావర్రా నీదంటే నాది రామాలయం అంటారు, లేకపోతే రామాపురం, ఏదో పల్లి పేరు చెప్తాడు, ఏదో ఊరి పేరు చెప్తాడు. ఆలోచించిన దేవుని పిల్లలారా, పక్షికున్న కనీస జ్ఞానం అదే చెప్తున్నాడు. వారు ఇప్పుడు చదువున్న మాటని ఇప్పుడు చదువుని ఎంత బాగుంది. వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. జ్ఞాపకం లేకపోతే వెళ్ళలేడు. ఏమండి అలా అడ్రస్ మర్చిపోయిన వారికి అడ్రస్ తెలియచేసేవే ఈ క్లాసులు.
అడ్రస్ మర్చిపోయిన వారికి అడ్రస్ను తెలియచేసేవే ఈ క్లాసులు. ప్రవక్తలు వచ్చింది అందుకే, తండ్రి క్రీస్తును పంపించింది అందుకే, తండ్రి అపోస్తులను పంపించింది అందుకే, మన తండ్రికి క్రైస్తవులను పంపించింది అందుకే, శిష్యుల్ని ఈ బైబిల్ గ్రంథాన్ని వ్రాయించింది అందుకే. క్లుప్తంగా ఒక మాటలో చెప్పాలంటే, అడ్రస్ మర్చిపోయిన వారికి అడ్రస్ తెలియచేసే చిరునామా పుస్తకం ఈ బైబిల్ గ్రంథం. క్రీస్తు వచ్చి చెప్పింది అదే. మీరు పరలోకం నుంచి వచ్చారు నాయన, మీరు తండ్రి దగ్గర నుంచి వచ్చారు, కొద్ది కాలం ఉంటారు, మరణించిన తర్వాత మరలా వెళ్ళాలి, నేను వెళ్ళాలి, మీరు వెళ్ళాలి. అక్కడి నుంచి కార్యార్థమై ఇక్కడికి వచ్చే పని చూసుకుని వెళ్ళిపోవాలి. మన స్వదేశంలో మన దేశం ఇది కాదు. యాత్రికులం మనం, ప్రయాణికులం మనం. చూశానండి, పరదేశులం. అడ్రస్ మర్చిపోయిన వారికి అడ్రస్ చెప్పారండి మహానుభావుడు యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి. అడ్రస్ మర్చిపోయిన వారికి అడ్రస్ తెలియచేశారండి ఖండాంతరాలుగా తిరిగి అపోస్తులు. ఈరోజు మనము చేయవలసింది కూడా అదే. ఈ క్లాసుల పరమార్థం అదే, అడ్రస్ మర్చిపోయిన వారికి అడ్రస్ చెప్పటం. ఇది నీ సొంత ఊరు కాదు నాయన, ఇది నీ సొంత వారు కారు నాయన. మరి ఎవరికి నా సొంత వారు? పరలోకానికి చేరుకున్నటువంటి నీతిమంతులు, దేవుడి పనిలో ఉన్నవారు. మరి మా సొంతూరు లేదండి, పరలోకం నాయన నీ సొంతూరు. అడ్రస్ తెలియజేస్తున్నాం, అడ్రస్ మర్చిపోయిన పిచ్చి లోకానికి. అడ్రస్ చెప్తాం రండర్రా అంటే క్లాసులు ఉండడానికి వస్తారా? అటువంటి మీటింగ్లకు క్లాసులకు వస్తారా? రారు. ఈ లోకంలోనే ఏమండి, ఈ లోకంలోనే ఇంకా స్థిరపడిపోవడానికి బట్టలు దొరుకుతాయనో, ఉద్యోగాలు వస్తాయనో, రోగాలు పోతాయనో, ఇల్లులు కట్టుకుంటారనో, ఆర్థికంగా పరిపుష్టిగా బతుకుతారు, ఆశీర్వాదాలు దొరుకుతాయి, అది దొరుకుతాయి, ఇది దొరుకుతాయని మనం స్టేట్మెంట్లు ఇచ్చామనుకోండి, గొప్పలు తొక్కుకుంటూ వస్తారు. ఆలోచించిన దేవుని పిల్ల, అడ్రస్ కోసం మర్చిపోయిన అడ్రస్ చెప్తామండి. పరలోకానికి వెళ్ళే అద్భుతమైన వాక్యం మీరు ఉందరు, కానీ మీ బ్రతుకులు మారిపోయే వాక్యాలంటే మనిషి పట్టించుకుంటాడంటారా? పిచ్చివాడు ఏం పట్టించుకుంటాడండి? పిచ్చివాడు. 16వ వచనం, అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు, అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకున్నట్టుకు దేవుడు వారిని గురించి సిగ్గుపడడు. చూసారా, వారు స్వదేశాన్ని అడ్రస్ తెలుసుకొని స్వదేశాన్ని వెతుకుతూ ఆ యాత్రికులుగా పరదేశంగా బ్రతుకుతున్నారు కనుక వారి దేవుడిని అనిపించుకున్నట్టు ఆయన సిగ్గుపడాడంట. వాళ్ళ విషయంలో నేను సిగ్గుపడను అంటే మరి ఎవరి విషయంలో సిగ్గుపడతారని, మన విషయంలో సిగ్గుపడతాడని. అడ్రస్ తెలియకుండా బతుకుతున్నావు, ఎన్నాళ్ళు బతికినా బైబిల్ చేత పట్టుకుని మా తాత క్రైస్తవుడు, మా నాయన క్రైస్తవుడు, మా అమ్మ క్రైస్తవురాలు, నా పేరు స్టేఫన్, నా పేరు దానియేలు, ఏలియా, నా పేరు బరబ్బా, నా పేరు అగ్రిప్ప అనుకుని చెప్పుకొని బతుకుతున్నాను ఒక బైబిల్ పేర్లు. ఏమండి, సొంత ఊరు తెలియదు నీకు, సొంత వారు తెలియదు నీకు, రక్త సంబంధం అంటావు. నా జన్మ భూమి అంటాడు. నీ జన్మభూమి అది? భూమి మనుషుల జన్మభూమి అని చెప్పండి దేవుని పిల్లలారా. ఆలోచించండి దేవుని పిల్లలారా, ఆలోచించండి. ఇది మన సొంత ఊరు అంటారా? సొంత ఊరు అయితే ఎందుకు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావు? ఎందుకు వెళ్ళిపోతున్నావు? అందరూనా? ఇది అందరికీ అడ్రస్ మర్చిపోయారా? అందరూ అడ్రస్ మర్చిపోయారా? గొప్ప గొప్ప చదువుకున్న వాళ్ళు కూడా అందరూ. అది నేనంటున్న మాట కాదు, బైబిల్లో దేవుడే చెప్పినమాట. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11-12 వచనాలు ఏమన్నాడు ఒక్కసారి చూడండి మీరు. మన తండ్రి ఏమని వ్రాయించాడో చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11-12 వచనాలు. మీకు బాగా తెలిసిన మాట ఇది. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11-12 వచనాలు. పిల్లల చూడండి, పిల్లల నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించేవాడెవడను లేడు, దేవుని వెతకవాడెవడను లేడు, అందరూ 12వ వచనం చూడండి, అందరూను త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి. మేలు చేయవాడు లేడు, ఒక్కడైనను లేడు అంటే అడ్రస్ చెప్పేవాడు లేడీలకి. అందరూనా ఐఏఎస్లు ప్రభువా? వాళ్ళకి అస్సలు తెలియదు నాయన, అస్సలు తెలియదు వాళ్ళకి. సెంట్రల్ మినిస్టర్ ప్రభావ వాళ్ళకి నాకు బొత్తిగా తెలియదు నాయన. మినిస్టర్లు ప్రభువా, సీఎంలు పిఎంలు వాళ్ళకి అసలు జీరో నాలెడ్జ్ నాయన. అందరూ చూసారా, ఆ మాట కోట్ చేసుకోండి. అందరూను స్త్రీలు ప్రభువా, వారు పురుషులు ప్రభావ, సైంటిస్టులు వాడికి బొత్తిగా తెలియదు నాయన. స్టూడెంట్లు ప్రభువా,
వాళ్ళకి అసలు ఏం తెలియదు. వాళ్ళకి తిరగడం ఊరు మీద వచ్చి నమ్మూతలకు తిరగడం తప్ప ఏం తెలియదు. అందరు నదీతులు అందరూ తోవతపి వాళ్ళ మనం కూడా ఉన్నాం. దేవుని దేవాలన్నా మనం మేల్కొన్నాం. మనము అదే బాబతే. మనమేమి పెద్ద మహాజ్ఞానులమేం కాదు. దేవుడు దయవలన బైబిల్ చదువుకున్నాం. ఇదిగో ఈ పాఠాన్ని వింటున్నారట మీరు అదృష్టవంతులు. ఏమండి, దేవుడు దయవలన క్రీస్తు దయవలన బ్రతికి బట్టగట్టగలిగిన వాక్యం చదువుకున్న మనోనేత్ర తెరవబడ్డాయి కాబట్టి మనకి అదే చెప్తున్నారు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారు అందరూ ఏమైపోయారటండి? త్రోవ తప్పిపోయారు, పనికి మాలిన వారుగా అయిపోయారు. అంటే తోవ తప్పినోడు అయ్యేది అదే. ఎవడైతే తోవ తప్పుతాడో, ఎవడైతే అడ్రస్ తెలుసుకోడో, అడ్రస్ మర్చిపోయి తోవ తప్పుతాడో వాడు ఏమైపోతాడంటే పనికి మాలిన వాడు అయిపోతాడు. వాడు తోవ తప్పాడా అయితే వాడు పనికి మాలినాడు. వాడు ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా ఎంత చదువు చదివినా ఎంత సంపాదించినా అడ్రస్ మర్చిపోయాడు. వాడు ఎవడు ప్రభువా? పనికి మాలిన వాడు అవుతాడు. నేను ఎలా ప్రభువా? ఎందుకు ప్రభువా? ఎందుకంటే బాగా చదువుకొని బాగా సంపాదించుకొని ఇక్కడే దిట్టంగా స్థిరపడిపోవాలని సొంత ఇల్లు అంటాడు, సొంత బళ్ళు అంటాడు, సొంత వారంటాడు. చస్తాడు ఏదో ఒక రోజు విడిచిపెట్టి వెళ్ళిపోతాడు అన్నిటినీ అందరినీ. పనికి మాలిన వాడు అవుతాడు. పనికి మాలిన వారు ఏంటంటే దేవుడి పనికి రాకుండా పోతాడని. చదువుల్లో పడతాడు, దేవుడిని పట్టించుకోడు, దేవుడి పనిని పట్టించుకోడు. పెళ్లి చేసుకుంటాడు, సంసారం అంటాడు, పిల్లలు అంటాడు, ఉద్యోగం అంటాడు, ఆస్తులు అంటాడు, అంతస్తులు అంటాడు, ఇల్లులు అంటాడు, భూములు అంటాడు, ఆ పిల్లల సెటిల్మెంట్ అంటాడు, మన వాళ్ళు అంటాడు, వాళ్ళ చదువులు అంటాడు, వాళ్ళ సెటిల్మెంట్ అంటాడు. ఏమండి, నేను నా మనవాళ్ళు పుట్టిన తర్వాత నా మనగాళ్ళు వచ్చి తాత నాకేమిచ్చాడు, అమ్మమ్మ నానమ్మ నాకేమిచ్చిందంటే మరి నా కొడుకు ఏం చెప్తాడు? కాబట్టి వాళ్ళకి ఇవన్నీ చెల్లిపోతానంటారు. ఎంప్లాయీస్ ముఖ్యంగా రిటైర్ అయిన తర్వాత అంతా వాళ్ళకు కలబెట్టేసి దేవుడికి నయ్యా పైసా ఇవ్వకుండా అలా చచ్చిపోయి గుంతలోకి వెళ్ళిపోతారు. అందుకే అన్నాడు, అంటే దేవుడు పనికి రాకుండా పోతాడు. అందుకే తోవ ఎవడైతే తప్పుతాడో, ఎవరైతే అడ్రస్ మర్చిపోతాడో, పరలోకమో అలోకమో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను వెళ్ళిపోవాలన్నది ఎవరైతే మర్చిపోతాడో వాడు ఏమైపోతాడు అంటే స్త్రీలైన పురుషులైన మొదట పనికి మాలిన వాడు అవుతాడు. అంటే దేవుడి పనిని చెయ్యని వాడిగా, పనికి రాని వాడిగా, పనికి మాలిన వాడిగా తిరుగుతాడు భూమి మీద. అదే చెప్పాడు చూడండి దేవుని పిల్లలారా, అదే చెప్తున్నాడు. ఏమండి, సరే ఇంత జరిగిన తర్వాత సొంత ఊరు ఏదో ఒకవేళ అర్థమైంది అనుకోండి. ఇప్పుడు మీకు అర్థం, ఈ పాట వింటే కానీ మీకు సొంత ఊరు అయితే అర్థమైపోయింది, పరలోకమే మా సొంత ఊరు అని. ఒకవేళ అర్థము చేసుకొని ఎవడైనా ఈ పనికి మాలలో వచ్చి వాక్యం విని, దేవుడి శివవాక్యం విని, అమ్మ బాబో వీళ్ళు సొంత వాళ్ళు కాదు, ఇది నా సొంత ఊరు కాదని విని ఎవరైనా మారిపోయాడు అనుకోండి, బైబిల్ పట్టుకుని నా సొంత ఊరికి వెళ్ళిపోవాలని బయలుదేరాడు అనుకోండి, అప్పుడొక ప్రమాదం ఉంది. అప్పుడేం జరుగుతుందో తెలుసా? ఎవడైనా మేల్కొని సొంత ఊరి అర్థమైంది, సొంత ఊరికి వెళ్ళాలనేటువంటి ప్రయత్నాలు ఉన్నాడు అనుకోండి, అడ్రస్ జ్ఞాపకం చేయగానే అడ్రస్ జ్ఞాపకం తెచ్చుకున్నాడు. ఏమండి, అప్పుడు ఒకడు ఉన్నాడు వాడిని నాశనం చేసేవాడు. వాడే రోజు రండి యెషయా గ్రంథం 14వ అధ్యాయం 17వ వచనం. అర్థమైన సొంతూరు అర్థమైన పోనీయని వాడు ఒకడు ఉన్నాడట. మన సొంతూరు పరలోకమని, సొంత వారు దేవుడి కోసం బ్రతుకుతున్న వారని అర్థమైన తర్వాత వెళ్ళాలి అన్నటువంటి ఆలోచనతో నువ్వు దిగ్గున లేస్తే, నువ్వు వెళ్ళాలనుకున్నా నిన్ను పోనీయకుండా నీ కాళ్ళు పట్టుకొని సర్ర ఇచ్చి వెనక్కి లేచేవాడు ఒకడు ఉన్నాడంట. చూడండి 14 యెషయా గ్రంథం 14:17 వచనం చూడండి పిల్లలారా. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 17వ వచనం చివరి మాట, తాను చెరపట్టిన వారిని, 18 వచ్చిన పైన ఉంటుంది చూడండి చివరి మాట, 17లో చివరి మాట, తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలమునకు పోనీయని వాడితడేనా. ఎవరండి? తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలములకు పోనీయని వాడితనైనా. అంటే దేవుడు నా తండ్రిని, పరలోకమే నా సొంత ఊరని ఎవడైనా మేల్కొని అర్థం చేసుకొని నా సొంత ఊరికి నేను వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తున్నాడు అనుకో, అటువంటి వారిని జాగ్రత్తగా కాళ్ళు పట్టుకొని ఇచ్చిరి వెనక్కి లాగబడేసేవాడు అక్కడ ఉన్నాడంట. వాడే సాతానుగాడు. పైన వాడి గురించి చెప్తాడు 2వ వచనం నుంచి. వాడే సాతానుగాడు. వాడి పని ఏంటంటే, నిజంగా వాడు ఏం చేశాడంటేనండి, మొత్తం అందరినీ తోవ తప్పించేసి పనికి మాలిన వాళ్ళుగా చేసి పట్టుకోబెట్టాడు. పడుకుంటే ఆయన మత్తెక్కించాడు. ఒకటి భార్య మొత్తం ఒకడికి, ఉద్యోగం మొత్తం ఒకడికి, భూముల మొత్తం ఒకడికి, పిల్లల మొత్తం ఒకడికి, భర్త మొత్తం ఒకడికి, పదవి మొత్తం ఒకడికి, డబ్బు మొత్తం ఒకటికి, ఒక్కొక్కడికి ఒక మత్తి ఇంజక్షన్, ఒంగొకటి టపా మక్కి ఇంజక్షన్ వేసాడు మనకి అందరికి కూడా. అందరికి మక్కి ఇంజక్షన్ వేసి పడుకోబెట్టాడు. పనికి వాళ్ళకి దేవుడు పనికి రాకుండా పనికి మాలిన వారికి వాళ్ళు ఎలాగైతే పనికి మాలినాడో మనల్ని కూడా పనికి మాలిన వాళ్ళు వేసి పడుకోబెట్టాడు మొత్తం ప్రపంచాన్ని అంతటిని.
ఈ లోపు దేవుడి దయ వలన ఎవడైనా వాక్యం దయ వలన వినేసి అలాగే ఎవరైనా మేల్కొని వెళ్ళాలని ప్రయత్నించాడు అనుకో, వాడు ఏం చేస్తున్నాడు? కాళ్ళు పట్టుకోవడం, ఇసిరి లాగబడేయడం, పట్టుకోవడం, ఇసిరి లాగబడేయడం. ఆ ఇసిరి లాగి పడేస్తున్న వారిలో క్రైస్తవులను మనమే ఉన్నాం. ఈ పాఠం అర్థమైన తర్వాత నేను పరలోకానికి వెళ్ళిపోవాలని నువ్వు ఆలోచించు, ప్రయత్నించు. బైబిల్ జ్ఞానం నేర్చుకోవాలి, బైబిల్ చదువుకోవాలి, బైబిల్ చేత పట్టుకో. ఒక అధ్యాయం చదివిస్తాడు, 4 అధ్యాయులు చదివిస్తాడు, 5 అధ్యాయులు చదివిస్తాడు. 6, 7 అధ్యాయానికి వచ్చేలోపు బైబిల్ పక్కన పెడతావు. మరలా దాన్ని వదిలేసేవాటి సంవత్సరం వరకు గుర్తు రాదు. ఇంకా నీ పనులకు అటు ఇటు తిరుగుతావు. అన్ని పనులకు సమయం ఉంటుంది, బైబిల్ చదవడానికి మాత్రం సమయం ఎందుకు ఉండట్లేదు మనకి? ఒకడు బట్టాడు నీకు. తండ్రి ఇంటికి పోనివ్వకుండా పనికి లాగేసేవాడు ఒకడు ఉన్నాడు నిన్ను. పనికి మాలిన గుంపులోని నువ్వు ఈ గుంపులో నుంచి లేచి మళ్ళీ పనికి మాలిన గుంపులు వేసి నువ్వు పనికొచ్చేవాడు దేవుడికి ఆత్మల రక్షణార్థమే బయలుదేరుతావా? నాయన నువ్వు బైబిల్ చదువుతావా? నేర్చుకుంటావా? చర్చికి వెళ్తావా? ఆన్లైన్లో క్లాసులు వింటావా? రాసుకుంటావా? ప్రిపేర్ అవుతావా? నీ సంగతి నేను చూసుకుంటాలే అంటాడు వాడు. ఆలోచించలేదు ఏమనే పిల్లలరా? అందుకే ప్రసంగి గ్రంథంలో ఒక మంచి మాటను చెప్పాడు మహాజ్ఞాని అయిన ప్రసంగి గారు. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 14వ వచనాన్ని చూడండి పిల్లలారా. అయిపోతుంది చూడండి, చివరి మాట. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 14వ వచనం. ఎంత చక్కటి మాటలు మన అడ్రస్ తెలియజేశాడండి దేవుడు. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 14వ వచనం. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 14వ వచనం చూడండి పిల్లలారా. కలుగబోవున్నది ఏదో మనుష్యులు ఎరుగకయుండినను బుద్ధిహీనులు విస్తారముగా మాట్లాడుదురు. క్షమించండి, 15వ వచనం చూడండి. 14, 15, 15వ వచనం. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 15వ వచనం. ఊరికి పోవు, ఆ వచనం, ఊరికి పోవు త్రోవ ఎరుగని వారై బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాస పడుదురు. వెడ్డింగ్తో అండలం చేసుకుంటారా ఈ మాటని? ఏమి మాటలు రాశాడరా దేవుడు బైబిల్లో. ఎంత గొప్ప మాటలు రాశాడు చూడండి దేవుని పిల్లలారా. ఊరికి పోవు త్రోవ ఎరుగని వారై బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాస పడుదురు. ఊరికి పోవు త్రోవ ఎరుగని వారై. ఏ ఊరు నాయన? ఏ ఊరు? కడప, నెల్లూరా, వరంగల్, హైదరాబాద్, బెంగళూరా? ఏ ఊరికి పోవు త్రోవ ఎరగని వారై? బెంగళూరుకి ఎలాగెళ్ళాలి నీకు తెలీదా? హైదరాబాద్కి వెళ్ళగల నీకు తెలీదా? నెల్లూరుకి ఎలాగెళ్ళాలో, తిరుపతికి ఎలాగెళ్ళాలో నీకు తెలీదా? అందరికీ తెలుసు. ఏ బస్ ఎక్కితే పోతామో, ఏ ట్రైన్ ఎక్కితే పోతామో. బైక్ లో కూడా వెళ్ళిపోతాం మనం, నడుచుకుంటూ కూడా వెళ్ళిపోయే వాళ్ళు ఉండే. ఎక్కడెక్కడి నుంచో తిరుపతికి రాష్ట్రాల నుంచి నడుచుకుంటూ వచ్చారు, కరెక్ట్గా కొండెక్కుతారు. ఆలోచించండి దేవుని పిల్లలారా. ఊరికి పోయే త్రోవ, ఈ భూమి మీద ఉన్న ఊరికి పోయే త్రోవ అందరికీ తెలుసు. ఇంటికి అక్కడ నుంచి బస్ స్టాండ్ తెలుసు, బస్ స్టాండ్ దగ్గర నుంచి బస్ ఎక్కడం తెలుసు, అక్కడ నుంచి వేరే ఊరికి వెళ్ళడం తెలుసు. ఈ త్రోవలు మనకు తెలుసు. మరి ఏ ఊరి గురించి మాట్లాడుతున్నాడు? భూమి మీద ఈ ఊర్ల గురించి మాట్లాడటం లేదు. ఈ ఊర్లో అవుతావు అందరికీ తెలుసు. మరి ఏ ఊరి గురించి మాట్లాడుతున్నాడు? విడిచి వచ్చేవే ఒక ఊరిని, విడిచి వచ్చేవే ఒక దేశాన్ని, పరదేశిగా యాత్రికుడుగా ఆ పరలోకం అనే నీ స్వదేశము గురించి, సొంత ఊరు గురించి మాట్లాడుతున్నాడు. ఊరికి పోవ త్రోవని త్రోవ ఎరుగుని వారై అన్నాడు. ఎవరు? బుద్ధిహీనులు. బుద్ధిహీనులకు ఏం తెలియదట? బైబిల్ పట్టించుకోకుండా తిరిగే వాళ్ళకి ఏం తెలియదు? ఊరికి పోయే త్రోవ, అసలు ఊరు తెలియదు, ఊరికి పోయే త్రోవ తెలియదు. ఆ తెలియక ఏం చేస్తారట? బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాస పడుదురు అన్నాడు. చూడండి, ఊరికి పోవు త్రోవ ఎరగని వారి బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాస పడుదురు అన్నాడు. చూడండి దేవుని పిల్లలారా. అంటే బుద్ధిహీనుడు అంటే ఎవడో చెప్తున్నాడు ఇక్కడ. బుద్ధిహీనుడు ఎవడంటే త్రోవ మరిచిపోయిన, ఊరికి త్రోవ మర్చిపోయిన వాడు, పరలోకానికి త్రోవ మర్చిపోయిన వాడే బుద్ధిహీనుడు. వాడు ఏం చేస్తాడట? ప్రయాసపడి ప్రయాసం చేత ఆయాసపడతాడట. ప్రయాసం చేత ఆయాసపడతాడు. చూడండి దేవుని పిల్లలారా. దేనికోసం ప్రయాసపడతాడు? దేనికోసం ఆయాసపడతాడు? ఆలోచించండి. దేనికోసం ప్రయాస, దేనికోసం ఆయాస? భూమి మీద మనుషుల బ్రతుకులు చూడండి. దేనికోసం ప్రయాసపడతాడు? ఆస్తులు సంపాదించుకోవాలి, అంతస్తులు సంపాదించుకోవాలి, మంచి మంచి వాటిని, శ్రేష్టమైన వాటిని సంపాదించుకోవాలి, మంచి భార్యను సంపాదించుకోవాలి, మంచి పిల్లలను కనుక్కోవాలి, మంచి పిల్లలను తీర్చిదిద్దుకున్న ప్రయోజకులుగా చేసుకోవాలి, పదవులు, ఉద్యోగాలు, డబ్బులు, ఇల్లు, భూములు. మనుషుల ప్రయాస అంతా దేని మీద ఉందో మీరు ఆలోచించండి దేవుని పిల్లల. ఒకడు ఉద్యోగమైన సర్వస్వం తిరుగుతున్నాడా? వాడు బుద్ధిహీనుడు. భార్య అయినా సర్వస్వం ఉంటున్నాడా? వాడు బుద్ధిహీనుడు. పిల్లలైనా సర్వస్వం ఉంటున్నాడు, బుద్ధిహీనుడు వాడు. బైబిల్ చెప్తున్నా, నేను కాదండి చెప్తున్నాడు. నేను అనుకున్నాను, నేను అనట్లేదు, బైబిల్ చెప్తుంది.
పదవి కోసం ఎంపలాడుతున్నాడా? బుద్ధిహీనుడు. పోయిన పదవి కోసం మరలా నిలబెడతానంటున్నాడా? బుద్ధిహీనుడు వాడు. ఊరు మర్చిపోయాడు, పనికి మాలినుడుగా మారిపోయాడు. దేవుడు పని చేయడు తన ఆస్తితో. దేవుడు పని చేయడండి. క్రైస్తవుడని చెప్పుకొని విడిచిపోయిన దానికోసం మరలా వెంపర్లాడుతాడు, ప్రాకులాడుకుంటాడే తప్ప చేసిందేదో అయింది, జరిగిందేదో జరిగింది, ఇక నేను ఫ్రీ అయిపోయాను, ఇప్పుడన్నా దేవుడు పని చేద్దాం అనుకో. దేవుడు పని కోసం ఖర్చు పెడతాడు 1000 కోట్ల రూపాయలు మనుషులు, ఎమ్మెల్యేలని, మినిస్టర్లు, క్రైస్తవులు ఉన్నారు కదా. దేవుడు పని కోసం తిరుగుతాడా? మరలా పదవుల కోసమే తిరుగుతాడు. ఊరికి త్రోవ ఎరగని వాడు, బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాసపడుతాడు. ప్రపంచంలో ఇలా వాటి కోసం ఊరికి పోయి త్రోవ ఎరగక ఆయాసపడిన వారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు, దేశవ్యాప్తంగా ఉన్నారు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. మచ్చుకు అంతర్జాతీయ, జాతీయ, లోకల్లో ఒక ముగ్గురు గుర్తు చేస్తాను మీకు. అలెగ్జాండర్ మీకు తెలుసు, కత్తి చేత పట్టుకుని ప్రపంచం మీద రంకెలేశాడు. తుక్కు కొట్టుకుని వచ్చాడు. దేశ రాజ్య ప్రపంచ రాజ్యాలన్నింటినీ సమస్తాన్ని పోగేసుకున్నాడు, ప్రయాసపడ్డాడు. తర్వాత మనోడికి చివరిలో ఆయాసే మిగిలింది. రొగుతూ ఎత్తండి శవాన్ని, ఎత్తండి పైకి చేతున్నా, 2 చేతులను అక్కడ వెళ్ళి కూర్చండి అన్నాడు. ఏం తీసుకెళ్ళాడు? ఉన్నతంగా ప్రయాసపడ్డాడు అతి చిన్న వయసులో. దేనికోసం? తీసుకు వెళ్ళలేని దానికోసం ఆయుష్కాలను వ్యర్థం చేసుకున్నాడు, అడ్రస్ తెలియక. భారతదేశంలో ఎందరున్నారు? ప్రపంచవాది ఇలాంటి అలెగ్జాండరే కాదు, ఒక లెనిన్ అని, వీరని, ఇంగ్లాండ్ రాని మన చర్చించిన ముస్లిం భార్యాభర్తలు ఇద్దరు. ఊరికి త్రోవ ఎరగనిదిగా మారి ఒక్క రోజు 1 గంట సేపు దేవుడి కోసం మాట్లాడలేకపోయింది, ఒక మంచి మెసేజ్ ఇవ్వలేకపోయింది. ఇంగ్లాండ్ రాణిగా ఉంటూ క్రైస్తవ పేరు ఎలిజబెత్ అని బైబిల్లో ఉన్న మహానుభావుల పేర్లు పెట్టుకొని కూడా ఏం చెప్పింది? భర్త ఏం చెప్పాడు? ఫిలిప్ అని పెట్టుకున్నాడు. కొడుకు ఏం చెప్పాడు? చార్లెస్ అన్నాడు. వాళ్ళ పిల్లలు ఏం చెప్పారు? విలియమ్స్ అని, ఫిలిప్స్ అని పేర్లు పెట్టుకున్నారు. దేవుడి గురించి చెప్పిన 1 గంట చెప్పగలుగుతారా? ఊరికి త్రోవ ఎరగని బుద్ధిహీనులుగా ప్రయాస చేత ఆయాసపడుచున్నవారు ప్రపంచవ్యాప్తంగా కనపడతారు, భారతదేశ వ్యాప్తంగా. నేను చూడండి, పదవి 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 ఎవరికి పుట్టింది, ఓ ఎగిరిపోయినట్టు. ఆ తర్వాత బ్రతుకుని చూసి వాళ్ళ కొడుకు ఏమైనా నేర్చుకున్నాడా? ఆయనే ఎగిరిపోయాడు. ఆంధ్ర రాష్ట్రానికి రండి, ఎంతమంది సీఎంలు ఎంతగా ప్రయాసపడ్డారు. నటన తెలుగు NTR బొడిసిల్లారు అన్నాడు మనోడు. అడ్రస్ లేకుండా పోయాడు. వాళ్ళ పిల్లలు ఏమైనా తెలుసుకుంటారు? ఇప్పుడు తాక్కుంటూ తిరుగుతున్నారు, ఊళ్ళు తాగుడుపోతులు తిరుగుతున్నారు రోడ్ల మీద. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బైబిల్ తెలుసు ఆయనకి, వింటున్నాడు, చర్చికి వెళ్తుంటాడు, వింటుంటాడు. అడ్రస్ మాత్రం తెలుసుకోలేకపోయాడు. అడ్రస్ కరెక్ట్ గా చెప్పే వ్యక్తుల దగ్గరికి వెళ్ళలేకపోయాడు. వాళ్ళ కుటుంబం మొత్తం ఇప్పటికీ అడ్రస్ తెలియజేసేవాడి దగ్గరికి వెళ్ళట్లేదు, అడ్రస్ తెలియజేసే బోధకుడి దగ్గరికి వెళ్ళట్లేదు వీళ్ళు. ఇప్పటికీ ప్రజెంట్ నౌ అడ్రస్ తెలియని బోధకుల దగ్గరికి వెళ్తున్నారు. దేవుడు నిన్ను ఆశీర్వదించాడు, ఈ పదవి దేవుడు ఇచ్చాడు, ఈ కోట్ల రూపాయలు దేవుడు ఇచ్చాడు, తినుడి తాగుడి సంతోషించుమని దేవుడే ఆదేశించాడు భక్త అని వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఏం చెప్తాడు? గుడికి వేసుకొని అది వేసుకొని గౌన్ వేసుకొని ఏం చెప్తారు వాళ్ళు? ఆలోచించిన దేవుని పిల్లల, ఊరికి పోయి త్రోవ చెప్తారా? మీ నాయన ప్రయాసపడ్డాడు, పేలిపోయాడు నాయన, ఏం తీసుకెళ్ళలేకపోయాడు. అహర్నిశలు కష్టపడ్డాడు నాయన, ఆయుష్కాలం అంతా సువార్త ప్రకటన కోసం కాకుండా ఏదో అధికారం కోసం అరువులు చాచి బ్రతికాడు నాయన. బ్రతుకును వెడ్డము చేసుకున్నాడు, ప్రయాస చేత ఆయాసపడ్డాడు. నువ్వు మళ్ళా ప్రయాస చేత, నీ కుటుంబం ప్రయాస చేత ఆయాసపడతారా? ఎప్పుడు ఎగురుతుందో తెలియని నీ జీవితంలో పరదేశులుగా, యాత్రులుగా నిలాలి తప్ప ఇక్కడ ప్యాలెస్ లో కనపడదు. మనకు కాదు వచ్చిందని చెప్పగలిగిన బోధకుల దగ్గరికి వెళ్ళారు వాళ్ళు. అసలు చెప్పగలిగిన ఎవరు ఉన్నారు వాళ్ళకి? మనమైతే కరెక్ట్గా చెప్తాం. ఆలోచించిన దేవుని అందుకే అన్నాడు, ఊరికి టైం అయిపోయించుకొని ఊరికి పోవు త్రోవ ఎరగని వారై. వినాలి క్రైస్తవ బిడ్డలకు భూములు కొనాలి, దేవుడు ఆ ఉద్యోగాలు ఇచ్చారు. భార్యలకు, భర్తలకు, కొందరున్నారు భార్యాభర్తలు ఉద్యోగాలు తెచ్చుకొని మంచి ఇల్లు కట్టుకొని ఫ్లాట్లు కొనాలి, పిల్లలను డాక్టర్లు చదివించుకోవాలి, ఇంజనీర్లను చదివించుకోవాలి, కలకాలం ఇక్కడే దిగ్గొట్టుకొని బ్రతకాలి, ఉన్నతంగా బ్రతకాలి అనేసి తనకంటే గొప్ప ఇల్లు ఉన్న వాళ్ళని, హై స్థాయిలో ఉన్న వాళ్ళని చూసుకొని పులిని చూసి నక్క వాత పెట్టుకొని చెప్పలేదు దేవుడు. ఇక్కడ అన్ని ఇచ్చిన అబ్రహాం గారు, ఇస్సాకు, యాకోబు లాగా గుడ్డ ముక్కల మధ్య గుడార వేసుకుని బతికినటువంటి వారిని చూడమని చెప్తున్నాడు తప్ప మనకు మాదిరి వారిని చూసి మనం బ్రతుకుపాటలు నేర్చుకుని వారిలాగా బ్రతకాలి తప్ప యాత్రికులు, పరదేశులుగా ఇదేంటిది లోకస్తులను చూసుకొని నువ్వు సంపాదించడం ఏంటి? నువ్వు ఫ్లాట్లు కొనడం ఏంటి? నువ్వు ఇల్లు కొనడం ఏంటి? నీ పిల్లలను విదేశాలకు వైద్య విద్య కోసం, ఇంజనీరింగ్ విద్య కోసం, బీటెక్ల కోసం, ఎంటెక్ కోసం పంపించడం ఏంటిది? అలాగైతే నువ్వు ఏ లెక్కలోకి వస్తావో తెలుసా?
ఊరికి పోవు త్రోవ ఎరుగని వాడా, బుద్ధిహీనుడు అటువంటి బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాసపడతావు. లాస్ట్కి చివరికి వచ్చేసరికి ఆయాసపడతావు. అంటే బుద్ధిహీనులు ఎలా ఉంటారంటే ఊరికి పోయి త్రోవ మర్చిపోతాడు. ఏమండి, పనికి మాలిన వాడైతాడు. దేవుడు పనిని పక్కన పెట్టేస్తాడు, పట్టించుకోకుండా ప్రయాస పడతాడు. ఇంటి కోసము, బండి కోసము, ఉద్యోగం కోసము, డబ్బుల కోసము లాస్ట్ ఆయాస పడతాడు. కుక్క చావు చచ్చి పాతాల గుండానికి దిగుతాడు అన్నాడు. మరి ఊరికి పోయి త్రోవ ఎరిగిన వాడు ఏం చేస్తాడు? ఊరికి పోయి త్రోవ ఎరిగిన వాడు ఏం చేస్తాడు? సామెతల గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనం సొలొమోను గారు రాస్తున్నారు చూడండి. సామెతల 15వ అధ్యాయం సామెతల గ్రంథం రాసుకోండి. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనం. ఊరికి పోయి త్రోవ ఎరిగిన వారు ఏం చేస్తారు చూడండి. ఊరికి పోయి అడ్రస్ కరెక్ట్ గా తెలుసుకున్నవాడు, అతను ఏమంటారు, ఏం చేస్తాడు చెప్పాడు చూడండి. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకొనును. అక్కడ ఏం చేశాడు? ఊరికి పోవ త్రోవ ఎరగని వాడే బుద్ధిహీనులు తమ ప్రయాసపడతాడు అన్నాడు. ఇక్కడికి దగ్గర ఏం చెప్తున్నాడు? క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గాన్ని నడుచుకుంటాడంట. ఇతని బుద్ధిహీనుడేమో ఊరికి పోయి త్రోవ మర్చిపోతాడు, చేత ఆయాసపడతాడు అన్నాడు. ఇక్కడ బుద్ధి కలిగిన వాడు ఏం చేస్తాడు? ఎవరిని బుద్ధిమంతుడు అంటున్నాడు? ఊరికి పోయే త్రోవ ఎరిగిన వాడు. పాతాళము తన ఊరు కాదని, పాతాళము పాపుల ఊరని, అడ్రస్ మర్చిపోయినటువంటి మెంటల్ కేసులన్నీ పాతాళంలో పట 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 కాలుతుంటాయని, అక్కడికి రాలేదని, పాతాళము తన సొంత ఊరు కాదు, పరలోకమే తన సొంత ఊరు అని తెలుసుకొని కిందనున్న పాతాళం పట్టుకుంటుందని, ఈ లోకంలో అడ్రస్ మర్చిపోయిన వారందరినీ కూడా ఆ అడ్రస్ తెలుసుకొని మేల్కొన్న వాడిని కూడా కాళ్ళు పట్టుకుని కిందికి లాగేవాడు ఒకడు ఉన్నాడని, వాడి అపవాదని, వాడి పనే అదని, వెళ్ళిపోనివ్వడని, వాడు వెనక్కి లాగుతుంటాడు అని ఇవన్నీ తెలుసుకుని వాడిని చితక తొక్కి, వాక్యము చేత చితక తొక్కి, ఇదిగో కిందనున్న పాతాళాన్ని తప్పించుకొనుటకై పరమునకు పోవు జీవ మార్గం, అంటే సొంత ఊరికయ్యే మార్గం, సొంత ఊరికి వెళ్ళటానికి మార్గం సుగమం చేసుకుంటాడు అన్నాడు. అంటే పిల్లరా, అడ్రస్ ఎరిగిన వాడు బుద్ధిమంతుడు. అడ్రస్ తెలుసుకున్న వాళ్ళు 2 పనుల్లో ఉంటాడు. బాగా చెప్తున్నాను, ముగిస్తాను 2 నిమిషాలు అన్నమాటలో. అడ్రస్ అర్థమైన వాడు, అడ్రస్ తెలుసుకున్నవాడు 2 పనుల్లో ఉంటాడు. చివరికి అయితే మీకు ఈరోజు సందేశం, అడ్రస్ మర్చిపోయిన వాడు 2 పనుల్లో ఉంటాడు. నెంబర్ 1, కిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని పరమునకు పోయే జీవ మార్గములు నడుచుకునే పనిలో ఉంటాడు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి? దానియేలు గ్రంథం 12వ అధ్యాయం. రండి, చివరి మాట ఈరోజు ఈ క్లాస్కి చివరి మాట, చివరి వాక్యం చూడండి పిల్లలారా. దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 3, 4 వచనాలు చూడండి నాన్న. దానియేలు గ్రంథం, మహాజ్ఞాని అండి దానియేలు గారు, మహాజ్ఞాని అయిన దానియేలు గారు రాసినటువంటి ఆ గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం, 4వ వచనాన్ని చూడండి పిల్లలారా. బుద్ధిమంతులైతే చెప్తున్నాడు. బుద్ధిమంతులు అంటే ఎవడు? త్రోవ ఎరిగిన వాడు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. ఏం చేస్తారంటే వాళ్ళు 2 పనులు అన్నారు. 1, కింద ఉన్న పాతాలను తప్పించుకొని పరమకి వెళ్ళే జీవ మార్గాన్ని నడుచుకుంటాడు. 2వ పని ఏంటంటే, అడ్రస్ తెలిసిన వాడు చేసే 2వ పని, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. ఈ బుద్ధిమంతులు ఏం చేస్తారంటే, ఊరికి పోయే త్రోవ ఎరిగిన వారు ఏం చేస్తారంటే, 1, కిందనున్న పాతాలను తప్పించుకోవడానికి పరలోకానికి వెళ్ళే జీవ మార్గాన్ని నడుచుకుంటాడు. 2వది, నీతి మార్గమును అనుసరించినట్లు అనేకులను త్రిప్పుతాడట. నీతి మార్గమును అనుసరించినట్లు అనేకులను త్రిప్పుదురు అన్నాడు. చూడండి, ఈ 2 పనుల్లో ఉంటాడు. ప్రవక్తలు చేసింది అదే. పాతాలను తప్పించుకోవడానికి పరమ పోయి జీవ మార్గాన్ని నడుచుకున్నాడు. వెళ్తూ ఏం చేశారు? అనేకులను నీతి మార్గం అనుసరించినట్లుగా త్రిప్పారు. క్రీస్తు ఏం చేశాడు? త్రిప్పాడు, నీతి మార్గాన్ని అనుసరించినాడు. అపోస్తులు ఏం చేశారు? నీతి మార్గం అనుసరించినట్లుగా త్రిప్పారు. మొదటి శతాబ్దం క్రైస్తవులు సంఘాలను ఏం చేశాయి? పరమునకు పోయి జీవ మార్గాన్ని నడుచుకొని పాతాలను తప్పించుకోవడానికి అనేకులను నీతి మార్గం అనుసరించినట్లుగా తిరిపారు. అంటే నీవు కూడా అడ్రస్ అర్థమైతే, ఊరికి పోయి త్రోవ ఎరిగిన వాడవైతే, నెక్స్ట్ నువ్వు చేయవలసిన పని ఏంటి? పాతాళాన్ని తప్పించుకోవటానికి పరమునకు పోయే జీవ మార్గమును నడుచుకోవాలి. ఆ మార్గంలో 2వది నువ్వు చేయవలసిన చేసే పని ఏంటంటే, ఆ లక్ష్యం నీకు ఏంటంటే, 2వ లక్ష్యం నీకు, ఏ లక్ష్యం నీకు ఉంటుందంటే, నీతి మార్గమును అనుసరించినట్లు అనేకులను త్రిప్పుతారు.
తిప్పాలి అంటే అంటే ఎక్కడ తిప్పుతారు? నీతి మార్గమును అనుసరించినట్లు. అంటే ఈ త్రోవ ఎరగని స్థితి నుంచి, నాయన ఇది కాదు మన అడ్రస్. బుద్ధిహీనుడు ప్రయాసపడతాడు, ప్రయాసపడి మనం ప్రయాసపడుతుంది దానికోసం కాదు. మనం ఆయాసపడవలసింది అందులో కాదు. ప్రయాసపడవలసింది అనేకులను దేవుడి వైపు తిప్పటములో, నీతి మార్గములోనికి. ఆయాసపడవలసింది అనేకులను దేవుడి మార్గానికి తిప్పటంలో. అలా ఒక పౌలు ఆయాసపడ్డాడు తిరిగి ప్రపంచమంతా. ఒక పేతుడు, ఒక మహానుభావులు, మొదటి శతాబ్దపు క్రైస్తవులు, తీతు, తిమోతి, ఎఫెసీయులు, లూకా, మార్కు, మహానుభావులు వీళ్ళందరూ కూడా నీతి శరీరులు పాతాళాన్ని తప్పించుకోవడానికి నీతి మార్గం అనుసరించినట్లు అనేకులను త్రిప్పారు. వీరు త్రోవ మరల్చారు. ఇది కాదు త్రోవ, ఇది త్రోవ, నీతి మార్గం చెప్పారు. మార్గం అంటే దారి, నీతి మార్గం. చూసారా దేవుని పిల్లలారా, ఈ 2 లక్షణాలు మనలో ఉన్నాయనుకోండి, మనం బుద్ధిమంతులమేనండి, మనకు బుద్ధి కలిగిందేనండి, మన దేవుడి పిల్లలమండి, మనకు మెంటల్ వదిలిపోయిందండి, అడ్రస్ గుర్తు చేసుకున్నామండి. మనము అడ్రస్ గుర్తొచ్చిందండి మనకి. పక్షి కంటే మనం గొప్పవాళ్ళమండి ఎప్పుడు, జంతువు కంటే మనం గొప్పవాళ్ళమండి ఎప్పుడు. అప్పుడు అంటారు, రోజు పక్ష నువ్వు అక్కడి నుంచి ఇక్కడికి నువ్వు ప్రయాణం చేసావు, సైబీరియా నుంచి ఇండియాకు చెల్లిపోయావు, నేను మట్టిలో గురించి మహాలోకానికి వెళ్ళడానికి నేను అన్ని గుర్తుపెట్టుకుని పని చేసుకుంటున్నాను, నీకంటే నేను గొప్పవాడిని అంటాను. ఇప్పుడు రేపు ఉంటుంది. ఆలోచించండి దేవుని పిల్లలారా, పరదేశులు యాత్రికులంగా ఊరికి పోయి త్రోవ ఎరిగినట్లయితే కిందనున్న పాతాళాన్ని తప్పించుకోవుటకు పరమనకు పోవు జీవ మార్గాన్ని నడుచుకుంటాం. నెంబర్ 1. నెంబర్ 2, నీతి మార్గమును అనుసరించినట్టు అనేకులను తిప్పుతాం. ఒకరిని తిప్పాలంటే, అనేకులను నీతి మార్గమును అనుసరించినట్లు తిప్పాలంటే, మొదటి నీకు నీతి మార్గం అంటే ఏంటో బాగా నేర్చుకోవాలంటే మొదట నువ్వు బైబిల్ స్టూడెంట్ అవ్వాలి. ఆ తర్వాత బైబిల్ మాస్టర్ అవుతావు. స్టూడెంట్వే కాకపోతే నువ్వేలాగా మాస్టర్ అవుతావు, మాస్టర్ కాకపోతే నువ్వేలా అనేకులను తిప్పుతావు. నాయన స్టూడెంట్ కాకుండా నాకు పిహెచ్డీ ఉందండి, నేను మాస్టర్ అని అన్నాను అనుకో, నేను నమ్ముకున్నవాడు, నీ పాటలు వాడు సర్వనాశనం అయిపోతాడు. మొదట బైబిల్ స్టూడెంట్వి నేర్చుకో, ఆ తర్వాత మాస్టర్ అవుతావు అందులో. అప్పుడు తిప్పు అనేకులు తిప్పాలంటే మనకు దేవుడి జ్ఞానం బాగా వచ్చి ఉండాలి, మాట్లాడే పద్ధతి బాగా తెలిసి ఉండాలి. దేవుడి జ్ఞానాన్ని ప్రజలకు ఎలా జొప్పించాలో, ఎలా నేర్పించాలో, ఎలా వారిని ఒప్పించాలో ఇవన్నీ మనకు తెలిసి ఉండాలి దేవుని పిల్లల. అందుకోసమే నీకు ఉద్యోగం, అందుకోసమే నీకు వ్యాపారం, అందుకోసమే నీకు పదవి, అందుకోసమే భార్య, అందుకోసమే పిల్లలు, అందుకోసమే ఇల్లు, అందుకోసమే కార్లు, అందుకోసమే శరీరం, అందుకోసమే నీకు ఆరోగ్యం, అందుకోసమే 3 పూటల నీకు తిండి. అడ్రస్ కనుక్కొని మేలుకొని, పిచ్చివాడి నుంచి మేలుకొని బుద్ధిమంతుడుగా మారి నువ్వు వెళుతూ అనేకులను తిప్పుతావు అనేటువంటి ఆకాంక్షతోనే ఇవన్నీ దేవుడు నీకు ఇచ్చాడు. అంతేగాని వీళ్ళందరికంటే నీకేదో పెద్ద టాలెంట్ ఉందని, నువ్వేదో పైనుంచి ఊడిపడినట్టుగా వీళ్ళంతా పిచ్చోళ్ళు, నేనే టాలెంట్ కలిగినాను, అందుకే మీసాలకు సంపెంగను పూసుకొని తిరుగుతున్నాను, చేతులకు మల్లెపూలు కట్టుకొని తిరుగుతున్నానని పిచ్చి మాటలు మనం మాట్లాడకూడదు దేవుని పిల్లలాగా. ఆలోచించండి దేవుని పిల్లలాగా, ఆలోచించండి. ఈ పాట మీకు అర్థమైతే, ఏది సొంత ఊరు అన్న పాట మీకు అర్థమైతే 2 పనులు ఉండండి ఈ రోజు నుంచి. ఏంటో తెలుసా పని? కిందనున్న పాతాళాన్ని తప్పించుకోకపోతే తప్పిపోతుంది, క్యాచ్ పట్టుకుంటుంది. పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొను అంటాడు. పాతాళం అనే పాఠంలో చెప్తాను పాతాళం గురించి. దాన్ని తప్పించుకోకుండా అది తప్పిపోతుంది. అందుకే చెప్తున్నాడు, కిందనున్న పాతాళమును తప్పించుకుంటే బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకుంటాడు. ఫస్ట్ ఇది ఉంటుంది, ఈ లక్షణం నీలో. రెండవది నీతి మార్గం అనుసరించినట్లు అనేకులను తిప్పాలి. ఆల్రెడీ అంతకుముందు లక్షణం చెప్పా, యాత్రికులుగా, పరదేశులుగా. ఆకలికి ఏదో ఒక అన్నం, ఆహారం, ఉండటానికి ఏదో ఒక ఇల్లు, వారికి లేన కావచ్చు, సొంతిల్లులోనే ఉండాలని గ్యారంటీ ఏమని. అందరికీ సొంతలు ఎక్కడి నుంచి వచ్చాయి? పేద దేశంలో, అమెరికాలో పుడితే సొంతలు ఉంటుంది. పేద దేశాలు ఎక్కడి నుంచి వస్తాయి? కట్టుకోవాలప్పుడు దానికోసం నీ ఆయుష్ అయిపోతుంది. పేద కుటుంబాలు ఏదో ఒక 2 హౌస్లో ఉంటూ ఎక్కడో దగ్గర ఉండు. ఆహారానికి, ఆకలికి ఆహారం ఏదో ఒకటి, పచ్చడి మెతుకులో పప్పనం ఏదో ఒకటి. పచ్చడి మెతుకులు దొరికితే పచ్చడి మెతుకులు తిను, పరమాణం దొరికితే పరమాణం తిను, బిర్యానీ దొరికితే బిర్యానీ తిను. రోజు నీకు బిర్యానీ దొరకదు సుమా, ఏది దొరికితే ఏదో ఒకటి. ప్రయాణికులం కదా, పరదేశంలో కదా, ఏదో ఒకటి తిందాం. ఇల్లు ఏదో ఒకటి ఎక్కడో దగ్గర ఉందాం. భార్య ఎవరో కానీ చేసుకోండి. అందగత్తె కావాలా, ప్రపంచం సుందరిమణి కావాలా, పిచ్చి మాటలు మాట్లాడకూడదు మనం. వాక్యం తెలిసి కూడా, వాక్యం తెలిసి అందగత్తె కావాలా, మందగత్తె కావాలా, లేకపోతే ధనవత్తె కావాలా, గుణవంతురాలా, కావాల్సిన ధనవంతురాలా.
నీ ప్రయాణం ఎటువైపోయింది? వాక్యం తెలిసి కూడా ఏ అడుగులు వేస్తున్నాం? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకూడదండి. మన వాక్యం వచ్చిన తర్వాత ఏదో ఒకటి దొరికింది తిన్నాం, ఉన్నది కట్టుకున్న చోటు ఉన్నాం. ఎవరొకరు మ్యారేజ్, ఎవరొకరు దేవుడు ఇచ్చిన మ్యారేజ్ చేసుకోండి. ఇతరులను అందం గురించి కామెంట్ చేయడం, వాళ్ళ బాడీ షేపుల మీద కామెంట్ చేయడం, ఇతరులను కించపరచడం వద్దు కదా. అందరం దేవుడి పిల్లలు. కొద్ది రోజులు ఉంటాం. ఈ శరీరం సొంతం కాదు, మనకి విడిచిపెడతాం. ఏదో ఒకటి పగిలిపోతుంది ఈ శరీరం, మట్టిలో కూరుకుపోతుంది. ఆలోచించండి దేవుడి పిల్లలరా. ఏదో ఒకటి తినండి, ఏదో ఒకటి కట్టుకోండి, ఏదో ఒకటి చేసుకోండి. మొత్తానికి దేవుడి పని లేదు రండి. పనికి మాలిన వాళ్ళగా కాకుండా, త్రోవ తప్పిపోకుండా దేవుడికి పనికొచ్చే సాధనలుగా మారాలి అంటే బైబిల్ క్లాసులు, వాక్య నేర్పుదల, వాక్య పఠనం, ప్రార్థన జీవితం ఇవి లేకపోతే మనం బెస్ట్. కాబట్టి సొంత ఊరేదో మీకు ఈ పాఠంతో అర్థమైందని, మీరు బుద్ధిమంతులుగా మారిపోయారని, మీరు బుద్ధిమంతులుగా మారితే కింద పాతాళాన్ని తప్పించుకోవడానికి పరలోకానికి పోయి జీవ మార్గం నడుచుకుంటారని, నీతి మార్గం